నటనకు నవత తరగని యువత నీరస హృదయం. మనము అమెజాన్ అయినా కావచ్చు, సో ఇప్పుడు వచ్చిన దాంట్లో అన్నిట్లలో మనం అన్ని పెట్టుకుంటున్నాం. ఇప్పుడు కూరగాయలైనా, పాల ప్యాకెట్ అయినా, డ్రెస్సెస్ అయినా, విత్ ఇన్ సెకండ్లో మనకి ఇయర్ రింగ్స్ కావాలన్నా కూడా పాల ప్యాకెట్లు పెట్టండి, బాటిల్స్ పెట్టండి, అమెజాన్ వాళ్ళకి ఫుల్ గిరాక్ అవుతుందట. ఒకసారి అది ఎట్లా వచ్చింది అసలు ఆ థాట్ నీకు అసలు? నేను తెలిపో పోడ ఉర్రకరా గంట గట్టి ఊరుతున్నావు నేను మెల్లగా చెప్తే అని అంటారు. ఇక దాని మీదకి వెళ్ళి తీసిన. ఇక గౌడ్స్ అన్నలు అన్నారు, అక్క పెట్టాలి, ఇక ఇది మంచి చేసినావు, మా గౌడ్స్ అన్నలకు మంచి ఉంది అక్క, ఔషధంగా ఇచ్చినావు తల్లి పిల్ల. ఆయన బయట చూస్తారట, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తాడా వచ్చి. నేను వచ్చినాక యాద్ చేస్తా, అబ్బా నువ్వు లైకే కొట్టలేవే వీడియోకు అని అంట. మీ ఆయన మీ వీడియో చూసినప్పుడు మీ పిల్లలైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, మీ అత్తమ్మ వాళ్ళు ఉన్నారు కదా అందరూ, మా అత్తమ్మ అయితే దానికి ఏ లత వీడియోలు పెట్టి కానీ అంటే నేను కాలేజ్ చేసినప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇక ఆటోలో పోతుంటుంది మేము ఇంటికి వెళ్ళి, ఇక ఫుల్ కామెడీ ఎత్తుంటిని. మన ఇంటికాడ వేసుకున్న మేకప్ పోయే వరకులోనే తుక్కు అవుతుండే కళ్ళకి నీళ్ళు గారుడికి నా ఊరికి. ఎందుకు చదువుకోక డిస్కంటిన్యూ చేసినావు? ఏమైనా రాసావా? బీఈడి మన కుర్మల దాంట్లో చిట్కన లగ్గాలి చేస్తారు. ఒక్కసారి కూడా మీ ఆయనని చూపెట్టలేదు? మా ఆయన కెమెరా అంటేనే సిగ్గు. అబ్బో నేను అసలు ఉంచను కూడా. వీడియో మీదే ఉంటది కావచ్చు ధ్యాస, రోజు వీడియో మీదనే, రోజు. రేపు ఒక్క వీడియో లేదనుకో ఇలా తెల్లని దాకా జాగారం నిద్ర పట్టది. రేపు ఏం చేయాలా. ఇంత పక్క ఎందుకు నువ్వు తింటలేవా? పెడతలేడా మీ ఆయన? మాస్తు పెడతాడు. ఫ్రిడ్జ్లో అయితే ఇన్ని ఉంటాయి పనులు. మంది దిష్టి పడ్డదట లతక్కకి. ఉత్తు తగన్నా నేను ఇట్లనే ఉందా దారి, ఇదే పొక్కలకి వెళ్ళి ఉందా పో. ఇంకా అయ్యవ్వ వాదిచ్చి పెట్టిన దారని ఇంట్లోకెళ్ళే పోతుంది. హడి కుక్కల మన్నువాడని కుక్కకి ఇదే దారి ఉన్నది. కుక్కకి ఎత్తేరు అన్ని కుక్కలు ఈడికెళ్ళే పోతాయి. మళ్ళా మా దారే ఉన్నదా మంచిగా? ఇట్లా అంటారు. ఇప్పుడు ఈ ఒక్క ఖర్చుకు 10,000 కొన్నాననుకో, 2 ఖర్చులకు ఎంత అవుతుంది అంత లెక్కేసుకో. ఈ 10 రూపాయల ఖర్చు దగ్గరనే బేరాలు మళ్ళా. 7 రూపాయలకి 10 రూపాయలకి 2 కదా, 10 రూపాయలకి 2 ఇస్తే ఏమవుతుంది? నువ్వు కొనేటి ముఖమేనమ్మా, కొనేటి ముఖమేనా? ఊర్లలో ఒక రకంగా ఏడుస్తారు, పట్టణంలో ఒక రకంగా ఏడుస్తారు అని చెప్పేసి ఒకసారి ఏడవండి. అది ఎట్లా ఏడుస్తారు నిజంగానే? ఇగో మన సిటీలలో ఏడ్చిరు అనుకో గప్చి కూర్చుంటారు. ఈ ఏడన్నా కానీ గొంతు వినబడుతుంది అక్క, అసలు విననే పడదు, ఇట్లా కూర్చుంటారు. ఇట్లా కూర్చుంటారు. పల్లెటూర్లలో అయితే మనిషి కనబడరు అనుకో అయిపోయి నాయవ్వ వచ్చినవా అవ్వో నాయవ్వ ఇట్లా అంటారు. లత డాన్స్ ఎత్తదా? ఆ కోల తీసుకొని ఇట్లా పట్టి ఇట్లా అన్నాక అంతే. ముందట ఒక బాబాయ్ ఉండే, ఆయన డాన్స్ ఇట్లా కోల రాకు పెదకు దాటింది డుబ్బింది. టోటల్ కంటిన్యూ నవ్వుకుంటూనే చేసినాం. అంటే నేను చెప్పే మాటలకు ఫుల్ నయ్యిందంట, దవడలు వస్తున్నాయట అక్కకు. ఇప్పుడు మీ పర్సనల్ ఇంటర్వ్యూస్కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియో. ఇగో నేనైతే ఈరోజు ఒక అక్క దగ్గరికి వచ్చిన. ఆమె అయితే ఇన్స్టాలో కామెడీ కింగ్ అనే చెప్పొచ్చు. అసలు నిజంగా ఆలోచనలు ఎట్లా వస్తున్నాయంటే, అసలు ఆమె వీడియోస్ చూస్తూ ఉంటే నాకు తెలిసి నిద్రలో ఉన్న వాళ్ళు లేచి నవ్వుతారబ్బా. నేనైతే విపరీతంగా నవ్వుకున్నా. ఏ వీడియో పెట్టు మళ్ళీ బీడీలు వేసుకుంటేనే, ముచ్చటేసుకుంటేనే ప్రతి ఒక్కటి. అంటే చుట్టుపక్కల జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నదో ఆమె మాట ద్వారా మనకు తెలియజేస్తుంది అంతే. ఊర్లలో ముచ్చట్లు ఎట్లుంటాయని చెప్పేసి సిటీలో ఉన్న వాళ్ళకైతే అస్సలు తెలియదు. ఇగో చెప్పాలా అగో చెప్పాలని చెప్పేసి అయితే నిజంగా మస్తు చెప్తుంది అబ్బా. సో ఈరోజు అయితే అక్కతో మాట్లాడడానికి అయితే నేను నిజామాబాద్ రావడం జరిగింది. ఒకసారి అక్క మాటలను అడిగి తెలుసుకుందాం. సో అక్క పేరు నేనేం చెప్పడానికంటే అక్క పేరుతోనే ఒకసారి అంటే నా మాటల కంటే తననే అడిగి చెప్దాం. అక్క నమస్తే. నమస్కారం అక్క. ఇందూరి లతక్క ఎట్లున్నావు? మంచిగా. మీరు మంచిగున్నారా? మంచిగా ఉన్నావు. మీ ఊరికి రప్పించినావు ఫస్ట్ ఇంటర్వ్యూ కదా? ఫస్ట్ అక్క. ఇగో అక్కడ దాకా రావడానికి ఏం లేదు, కాకపోతే
పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, అక్కడ దాకా వచ్చుడంటే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ లాంగ్ కదా, మన నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి అంటే పిల్లలకు పొద్దున స్కూల్కి పంపించి నేను అక్కడికి వచ్చే వరకు అంటే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మా సారేం పోయి ఇంటి దగ్గర ఉంటాడు, పొలం పనికి అటు ఇటు పనికి సరిపోతుంది. నన్ను ఎవరు తీసుకొస్తారు? అందుకోసమనే మీకే రమ్మన్నా. థ్యాంక్స్ ఇక్కడ దాకా వచ్చినందుకు. సో మొత్తానికైతే 141K మెంబర్స్ని సంపాదించినావు ఇంతమందిని నీ జోక్తోని. ఇన్స్టా ఓపెన్ చేస్తే అసలు నీవే. అది ఎట్లా అనిపించింది? అంటే ఇన్స్టాలో వచ్చి చెయ్యాలని ఎందుకు అనిపించింది నీకు అట్లా? అంటే నాకు యాక్టింగ్ అంటే బాగా ఇష్టం అక్క. ఫస్ట్ నుంచి అంటే నేను చదువుకున్నప్పుడు దాదాపు నేను 10వ తరగతి చదివినప్పుడు పటాసు స్టార్ట్ అయింది. అప్పుడు ఇంటరో 10వ తరగతి ఉన్నప్పుడు స్టార్ట్ అయింది పటాసు. ఇక అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్, అబ్బదట్ల పోవాలా, జోకులు వేయాలా, పోవాలా, జోకులు వేయాలా. అంటే నేను కాలేజ్ చేసినప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇక ఆటోలో పోతుంటుంది. మేము ఇంటికి వెళ్ళి ఆటోలో పోయేటప్పుడు దానికా ఆటోలో ఇట్లా జోకులు ఎత్తుంటుంది బాగా. ఒక 10-12 మంది ఉంటుంటే మేము మా ఫ్రెండ్స్ అందరం ఇక ఫుల్ కామెడీ ఎత్తుంటిని. మన ఇంటికాడ వేసుకున్న మేకప్ పోయే వరకులోనే తుక్కు అవుతుండే, కళ్ళకి నీళ్ళు గారుడికి నవ్వుడికి. అంటే అంత జోక్స్ వేసి నవ్వించేది అందరినీ ఫుల్. అప్పటి నుంచి నాకు ఒక తాటిగా, అబ్బా నేను స్క్రీన్ మీద కనబడాలా, స్క్రీన్ మీద టీవీలో కనబడితేనే మంచిగా మన వాళ్ళందరికి అబ్బా గది టీవీలోకి పోయింది, అబ్బా అది టీవీలో కానెత్తుంది అని అనుకుంటారు అని ఒక కోరిక అప్పటి నుంచి. అయితే నాకు పెళ్ళైనాక ఇట్లా మా ఆయనతో నన్ను ఒకసారి. ఏ సంవత్సరం అయింది పెళ్లి మీకు? 2012 డిసెంబర్ లాస్ట్ లా. పిల్లలు ఎంతమంది? పిల్లలు ఇద్దరు బాబులు. ఫ్యామిలీ సపోర్ట్ బానే ఉంది మీకు? ఫ్యామిలీ ఇక్కడ దాకా వచ్చామంటే ఫ్యామిలీ సపోర్టే. ఫ్యామిలీ సపోర్ట్ లేనిది మనం దర్వాజా కూడా దాటం. ఇదే కాదు, ఏ విషయంలో అయినా కానక్క మనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే మనం బయటకు పోతాం. ఎందుకంటే ఇప్పుడు 10 మంది మన ఇంట్లో ఒప్పుకోలేరు అనుకో, ఏదైనా పని చేసినప్పుడు 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. మనోళ్ళు మంచి ఉన్నారు అనుకో, ఏమంటారు, గళ్ళని పట్టించుకుంటావా, ఇటు సైడ్ మనం మంచి ఉండం కాడ వాళ్ళకు అట్లనే ఊరుకుంటారు, ఊరుకునేటోళ్ళు ఊరుకుంటారు. ఏం కాదు మేము మంచి ఉన్న కాడ నువ్వెందుకు బాధపడతావా అని అంటారు. అట్లా మళ్ళా ఫుల్ సపోర్ట్ మా ఆయనగా బాగా అంటే బాగా. పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడేనా? ఇదే నిజామాబాదే. అమ్మోళ్ళది న్యాల్కలు. నిజామాబాద్ నుంచి 3 కిలోమీటర్స్ 4 ఉంటుంది అంతే. న్యాల్కల్ అమ్మోళ్ళది, తిరుమలపల్లి అత్తమ్మ వాళ్ళది అన్నట్టు. మరి ఎందుకు చదువుకోక డిస్కంటిన్యూ చేసినావు? ఏమైనా రాసావా? బీఈడి మన కుర్మల దాంట్లో చిట్కన లగ్గాలు చేస్తారు, చేస్తారు. ఇప్పుడు కావాలంటే కావాలి, అయిపోవాలి అది. మీరు ఎంతమంది అక్క చెల్లెలు అన్నదమ్ములు? ఇద్దరము అక్క చెల్లెలము, 2 అన్నదమ్ములు. అన్నకు పెళ్ళైంది, 2 బిడ్డలు. అన్నకు చెల్లెకు 2 బిడ్డలే, నాకు 2 కొడుకులు. తమ్ముడికి ఇంకా కాలేదు. ఏమంటది మీ ఆయన మీ వీడియో చూసినప్పుడు? మీ పిల్లలైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, మీ అత్తమ్మ వాళ్ళు ఉన్నారు కదా అందరూ. మా అత్తమ్మ అయితే దానికి లత వీడియోలు పెట్టి కానీ అంటది. దానిక చూస్తుంది. వేరేళ్ళ ఫోన్లో కూడా ఏడుకన్నా కానీ ఇప్పుడు ఏడన్నా హాస్పిటల్కి పోతే బోర్ అవుతుంది కదా, అబ్బా మళ్ళీ లత వీడియోలు పెట్టి చూద్దాం అని అంటది. మళ్ళీ నా ఫోన్లో పెట్టి ఇమ్మంటే నేను ఉంటే కూడా లతని వీడియోలు పెట్టి కానీ అని అంటది. ఎట్లా చేస్తావు? అంటే ప్రిపేర్ అవుతావా, స్క్రిప్ట్ రాసుకుంటావా? స్క్రిప్ట్ కూడా రాసుకోలేనక్క. ఇప్పుడు మనం పొద్దున్న దాకా పని చేస్తాం, ఇట్లా ఏదన్నా టక్కు మన ఆలోచన వచ్చింది అనుకో, అయిపోయాడ డబ్బా పెడతా, బుర్ర ఫోన్ ఆనిస్తా, చేసేస్తా. బుర్ర అంటే ఏంటిది? బుర్ర అంటే ఇప్పుడు మన నీళ్ళ డబ్బా. నీళ్ళ డబ్బకు పెడతావు ఫోన్? మన తెలంగాణలో బుర్ర అంటే అర్థమవుతుంది. లతక్క కష్టాలు చూసారా? మనమైతే స్టాండ్ తీసుకొని దాంట్లో మొబైల్ పెట్టుకొని హైదరాబాద్ లో చేస్తారు పట్నం వాళ్ళందరూ. సో మీరు ఇక్కడ మీ ఊరు వల్ల అయితే మొత్తానికి ముఖ్యంగా ట్రాక్టర్కి పెట్టే డబ్బా, ఆ డబ్బాలో ఒక బుర్ర, దాంట్లో నీళ్ళు, దానికి ఆనిచ్చి సో ఇక్కడ కూర్చున్న దగ్గర ఇక్కడ మన దర్వాజా దగ్గర చేస్తా. కాదు, నాకు అసలు నిజంగా నేను అన్ని వీడియోల కంటే లతక్క నీ ఒక వీడియో చూసి అయితే నీకు ఘోరంగా నవ్వుకున్నా. కాదు, మనం ఏదైనా ఫంక్షన్ పోతే పైసలు పెడతామంటే ఇంకో ఫంక్షన్ పోతే మనకు ఆ పైసలు వస్తాయి. బంగారం పెడితే మళ్ళీ రిటర్న్ బంగారం పెట్టడము, రిటర్న్ పైసలు పెట్టడము, రిటర్న్ బట్టలు పెడతాం. హాస్పిటల్కి పోతే ఎట్లా వస్తారని ఎక్స్పెక్ట్ చేసాం అసలు. ఇగో హాస్పిటల్లో పోతాం అనుకో, వాళ్ళన్న డెలివరీ అయినా వాళ్ళన్న మంచిగా లేకున్నా వట్టి చేతులతో కొండపోయారు అనుకో, పోయినాక ఏమంటారు, అవి గాడికి వెళ్ళి వచ్చింది, పండ్లన్నా తేలేదు, ఒక 1/2 కిలో పండ్లన్నా పట్టుకరాలేదు, బస్ట్ దాని చేతే బస్ట్ అని అంటారు. ఇట్లా మేము విన్నామన్నట్టు. అంటే ఇప్పుడు మాకైనా వేరే వాళ్ళు తేలరు అనుకో, మనల్ని మాట్లాడుకుంటారు కదా, అవి ఇన్నట్టు. ఇక దాని పరంగా కూడా
అట్లా చేసిన. కాకపోతే మన ఫాలోవర్స్ నిజంగా మస్తు గ్రేట్, నాకైతే మస్తు మంచి అనిపిస్తుంది అక్క. ఇప్పటి వరకు అసలు ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా రాలేదు. మళ్ళా అట్లొకటి ఇప్పుడు మీరు అన్న రీల్ ఉంది కదా, దానికి ఏంటంటే అక్క నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు మంచిగా ఉండి మంచిగా రీళ్లు తీస్తున్నావు, నువ్వు మళ్ళీ హాస్పిటల్లో పాలవుతావా, అద్దు మంచిగా ఉండక్క, నిండు 100 ఏళ్ళు ఇట్లనే ఉంచి మాకు మంచిగా నైపి అక్క అని అంటారు. ఏమేమి ఉంటావు నువ్వు ఒకసారి చెప్పి, ఎవరెవరికి ఏమేమి ఇచ్చావు అవి? నేనేం కూడా పోలే. ఏమో చెప్పావు, డబ్బ రొట్టెలా డబ్బ రొట్టి పుడిగేలు, డబ్బ రొట్టి పుడిగేలు, సంత్రాలు, సేపులు, అంగూర్లు తీసుకెళ్ళి ఇచ్చావు వాళ్ళకి. ఇది కూడా అంటే అన్ని ఉత్తుగా చేసావు కానీ జనాలను మాత్రము నిజమే అన్నట్టుగా చూసేలా చేసావు. అంటే నేను చేసిన ఉత్తుగా చేసేటి అన్ని నిజాలే, కానీ నిజంగా జరిగేటియే నీ మాటలలో చూపెడుతున్నావు ఇక్కడ అమ్మలక్కలు మాట్లాడుకునేటి. ఇప్పుడు మన వేరే దేశాలలో ఇట్లా, వేరే దేశం అంటే ఇప్పుడు మన ఖత్తరు, దుబాయ్, సౌదీ, అమెరికా ఇట్లుంటారు కదా, వాళ్ళు కూడా పెడతారక్క నాకు మెసేజ్లు. నిజంగా మస్తు మంచి అనిపిస్తుంది. అబ్బా అంత దూరంకి వెళ్ళి నాకు మెసేజ్ పెడుతుర్రు అంటే నేను ఎంత మంచి చేస్తే, నేను ఎంత నైపిస్తే వాళ్ళు అంత ఫీల్ అయిపోతుర్రు అన్ని. ఇట్లా నాకు అప్పటికప్పుడు అబ్బా ఇళ్ళ కోసం అని ఇంకా ఇయ్యాలని అనిపిస్తుంది నిజంగా. వీడియో మీదే ఉంటది కావచ్చు, రోజు వీడియో మీదనే. రోజు రేపు ఒక్క వీడియో లేదనుకో ఇలా తెల్లని దాకా జాగారం నిద్ర పట్టది. రేపు ఏం చేయాలా. ఇప్పటికి నువ్వు నాకు తెలిసి 141 వీడియోలు ఏమో పెట్టినట్టున్నారు కదా మీరు? 180 వీడియోస్ అయినాయి. 180 వీడియోస్లలో అంటే అందులో కొన్ని అయితే అసలు చూస్తూ ఉంటే 2 మిలియన్స్ 3 మిలియన్స్ అసలు మిలియన్ దాటిన వీడియోస్ ఉన్నాయి. అట్లా రావడం అనేది చాలా గ్రేట్. నేను అసలు అంత అభిమానించాలన్నా కూడా. ఇంకొకటి నువ్వు ఇది అసలు ఇది ఇంకా హైలైట్, ఇదేంది కాదు, ఊర్లలో ఒక రకంగా ఏడుస్తారు, పట్నంలో ఒక రకంగా ఏడుస్తారు అని చెప్పేసి ఒకసారి ఏడవండి, అది ఎట్లా ఏడుస్తారు నిజంగానే? వాము అది ఎడిటింగ్ చేసేటప్పుడు చచ్చిపోయినాం నవ్వుడికి అక్క. ఇగో మన సిటీలలో ఏడ్చిరు అనుకో గచ్చు కూర్చుంటారు, ఏడన్నా కానీ గొంతు వినబడుతుంది అక్క, అసలు విననే పడదు, ఇట్లా కూర్చుంటారు, ఇట్లా కూర్చుంటారు. పల్లెటూర్లలో అయితే మనిషి కనబడ్డారు అనుకో అయిపోయి నాయవ్వ వచ్చినవా అవ్వో నాయవ్వ ఇప్పుడే యాదికొచ్చింది అవ్వ నీకు, చచ్చినాక వచ్చినవా అవ్వ, నిన్న మొన్న రాలేదే అవ్వా, ఇట్లా అంటారా? కాదు, తాత పింఛన్ కోసం బాగానే చెప్పినావు కదా. కళ్ళకి నీళ్ళు వస్తాయి నాకు ఎడిటింగ్ చేసేటప్పుడు. తాత పింఛన్ కోసం తాత పింఛన్ వచ్చేది కదా ఇంకొక రోజు బతుకుతే. అంటే పిల్లలు కూడా నీకు సపోర్టు. ఆ రీల్లో కొన్ని రీల్స్లలో మీ పిల్లలు కూడా కూర్చోవడం జరిగింది. ఒక్కసారి కూడా మీ ఆయనను చూపెట్టలేదు? మా ఆయన కెమెరా అంటేనే సిగ్గు. అబ్బో నేను అసలు ఉంచను కూడా ఉంచా. నాకు ఆయన ఉంటే నాకు తీసుకోగలిగి సిగ్గు. ఇక ఆయన ఉన్నప్పుడు నేను తీసుకున్నాను అనుకో, నేను ఏడ కెమెరాలో పడతానో ఏమో, నేను అంటే ఇట్లా వీడియోలో కనబడతాను వచ్చని అబ్బాబ్బా బుజ్జావు నేను పోయినాక తీసుకో అని అంటారు. పోతాడు. ఇక నాకేమన్నా సడన్గా ఆలోచన వచ్చింది అనుకో, ఇక నేను ఎత్తా అబ్బా పోయి అబ్బా ప్లీజ్ నేను కొంచెం వీడియో తీసుకుంటా పో అనగానే పాపం ఆగానే పోతున్నా. ఆయనను పంపిస్తావు ఇంట్లో మొత్తానికి? ఏ మస్తు సపోర్ట్ అక్క, తీసుకో నేను పోతున్నా అంటాడు. సూపర్ అసలు నిజంగా. అంటే ప్రతి వీడియో కూడా జనాలను అట్రాక్ట్ చేసేలాగా, అంటే ఇప్పుడు వచ్చే వీడియోస్ కొన్ని చూడడానికి కూడా మనం ఇట్లా చూస్తూ ఉంటేనే అబ్బాయి ఏంటి అన్నట్టుగా ఉంటుంది ఇన్స్టాలో కొన్ని. కానీ మీ వీడియో చూస్తూ ఉంటే కంటిన్యూ చూడాలనిపించే అంతగానే మీరు వీడియోస్ చేస్తున్నారు. మరి మనము అక్క ఏ చేసినా కానీ ఒక 2-3తోనే మంచి ఎత్తుంది అని అనుకోలే, కానీ 10 మందితోని చెడు ఎత్తుంది అని అనుకోవద్దు. ఎందుకంటే ఒక్కళ్ళ నోట్ల పడ్డదనుకో చెడు మాట కలాస్ మొత్తం ఊరంతా పుకార్ అయిపోతుంది. మరి ఒక్క మంచి పని చేసినాం అనుకో అసలు ఇంకొకళ్ళకి కూడా చెప్పారు, అగో మనం చెప్తుంది దాని గురించి చెప్పుకుంటారు, గొప్పలు చెప్పుకుంటారు, అది మళ్ళీ ఎదిగిపోతుంది, అది మంచిది అనుకుంటారు అని అనుకుంటారు. గట్లా ఏదైనా కానీ నాకు ఫస్ట్ నుంచి అయినా కానీ నాకు కామెడీ మీద ఇంట్రెస్ట్, యాక్టింగ్ అంటే బాగా పిచ్చిగా. కానీ మనకి ఇక్కడ పల్లెటూర్లలో ఏడక్క అసలు షూటింగ్లు ఉండయి, ఏ షార్ట్ ఫిలిమ్స్ ఉండయి, ఏముండయి. నాకేం పోయి ఇష్టం. కానీ నేను పోయి అక్కడ ఆడిషన్స్ ఉంటాయట మన హైదరాబాద్లో, ఆడిపోయి ఆడిషన్స్లలో పోయి నిల్సోని పార్టిసిపేట్ చేసి మళ్ళీ నచ్చకపోతే మళ్ళీ తిరిగచ్చుడు ఇట్లా జరిగాయా ఏమన్నా, లేకపోతే ఎవరైనా చెప్తూ వింటూ ఉన్నారా? అంటే మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చి ఆడిషన్స్కి వెళ్ళడము? లేదు, ఇప్పుడు మనం దీంట్లో యాడ్స్ ఇస్తారు కదా ఆడిషన్స్ జరుగుతున్నాయి అని, అట్లా అప్పట్లో వస్తుండే కూడా ఆడిషన్స్. మనకు కొంచెం కాల్ చేశారా మీరు వాటికి? ఎప్పుడైనా ఫోన్లు చేయడం మాట్లాడడం జరిగిందా?
దేనికి ఆడిషన్స్ వస్తున్నాయని చెప్పేసి మనకి అట్లనా? అడ్వర్టైజ్మెంట్ లేదు వస్తుంది, అక్క. ఎవరికి చేయలేదు. ఎవ్వరు ఇప్పటి వరకు నీకు ఒక్క అవకాశం కూడా రాలేదా? ఒక్క అవకాశం కూడా రాలేదు. అందుకే ఫోన్ ద్వారా కానీ కొంచెం మనం కొంతమందికి తెలిస్తే మన చుట్టుపక్కల దగ్గర ఇట్లా మన పల్లెటూర్లలో షార్ట్ ఫిలిమ్స్ ఇస్తారు కదా, అట్లా అన్నా కానీ సరే నేను యాక్టింగ్ వేయాలని. చూడండి, లతక్కకు సంబంధించిన వాళ్ళు నిజామాబాద్ అయినా నిర్మల్ అయినా, సో మిగతా ఈ కామారెడ్డి హైదరాబాద్ వాళ్ళైనా కూడా సో తనకి ఇప్పటివరకు ఒక అవకాశం రాలేదట. అసలు ఆమె యాక్టింగ్ అయితే ఇరుగా తీస్తుంది. కామెడీలో నేను ముందే చెప్పిన కింగ్ అని. సూపర్. ఇంకొకటి, ఇప్పుడు అమ్మలక్కలు మాట్లాడుకునేవి మంచిగా చెప్పినావు అసలు. అంటే మనము ఒక తప్పు చేసి ఏదైనా తిట్టుకున్నప్పుడు పోతూ ఉంటే అది 10 రోజులు తిడతారని చెప్పినావు. ఒకసారి చెప్పా డైలాగ్ చెప్పు అసలు. అది ఒక కయ్యం అయిందనుకో అక్క, ఇడ్సబెట్టరు ఇక మనుషుల్ని, అస్సలు ఇడ్సబెట్టరు. నిజంగా మొగోళ్ళు ఇని ఇడ్సబెడతారచ్చు, కానీ మన ఆడోళ్ళమైతే ఆడోళ్ళ శత్రువులు అంటారు కదా, అస్సలు మనుషులకి వెళ్ళి పోనే పోదు. ఇక కయ్యం ఆడింది ఇంటి ముంగడికి వెళ్ళి పోయింది అనుకో, ఇట్లానే ఉందా దారి ఇదే పొక్కలకి వెళ్ళి ఉందా పో, ఇంకా అయ్యవ్వ వాదిచ్చి పెట్టిన దారని ఇంట్లోకెళ్ళే పోతుంది. హడి కుక్కల మన్నువాడని కుక్కకి ఇదే దారి ఉన్నది, కుక్కకి ఎత్తేరు అన్ని కుక్కలు ఇడికెళ్ళే పోతాయి, మళ్ళా మా దారే ఉండదా మంచిగా. ఇట్లా అంటారు. అట్లా నెల రోజులు మాట్లాడతారు కావచ్చు. ఇక 10 అయితే ఇడిసబెట్టారు, ఒక 15 రోజులు అయితే అస్సలు ఇడిసబెట్టారు. ఇంట్లో ఏం పని చేస్తుంటావు? ఓన్లీ ఇంకా రీల్స్, ఇంట్లో పిల్లలకి స్కూల్కి పంపించిన తర్వాత ఇక స్టార్ట్ చేసుకుంటావు రీల్స్? స్కూల్ కోగానే పిల్లలు స్కూల్ కోగానే ఇక పొద్దున్న ఎంచుకుంటారు మాకు బీడీలు సేటు. అయితే పొద్దున్న దాకా ఆగతిరించుకుంటాం కదా, ఆగతిరించుకొని బొంత కట్టేసి సాయంత్రం ఏమన్నా పని ఉంటే వేసుకొని కొన్ని బీడీలు వేసుకుంటా. ఇక మళ్ళీ లేవగానే పిల్లల్ని స్కూల్కి పంపించి మా ఆయనకు పనికి పంపించేసి ఇక నేను చాట పెట్టుకొని ఎత్తా. ఇక ఒక 2-3 సార్లు టేకులు అవుతాయి, ఒక 2-3 టేకులు అవుతాయి. చేసినాక ఇక అది మళ్ళీ ఎడిటింగ్ చేసిన దాకా ఇడిసబెట్టా. ఎడిటింగ్ నేర్చుకున్నావా నువ్వు? ఎడిటింగ్ అది నేర్చుకున్నాడు అంటక్క. ఇప్పుడు మన ఇంటి ముంగటి బాబు ఉన్నాడు తమ్ముడు, అయితే నేర్పించిండాడు. ఫస్ట్ నేర్పించిండు కొంచెము. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాక వాడు స్కూల్కి పోతుండే కదా, స్కూల్కి పోతే నేనేం చెప్తుంటేని ఆడు ఒకసారి ఆల్రెడీ నాకు నేర్పించిండు కాబట్టి కొంచెం యూట్యూబ్లో చూసుకుంటా నేర్చుకున్నా. ఇక పర్ఫెక్ట్ అన్నట్టు అనిపిస్తుంది ఇప్పటికైతే. ఇప్పుడు నీకు నువ్వే ఆ వెనుక బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఆ జోక్స్ అన్ని నువ్వే వేసుకుంటావు? ఇప్పుడు నేనే వేసుకుంటా. ఇక ఆడు ఒకసారి చూపించాడు తమ్ముడు, నిపుణుడు పేరు. ఇక ఖుషి అవుతాడు, పేరు చెప్పినా కదా ఖుషి అయిపోతాడు, అక్కడ పేరు చెప్పిందని. కృషి చెయ్యవా అయితే? ఖుషి ఎత్తక్క, ఖుషి ఎత్తనే నిపుణుగా నీ పేరు అయిపోయినరు. ఆడు చూపించిండు, చూపిస్తే ఇక స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి వాళ్ళు పోతుండే. పోయిన తర్వాత ఇక నేను కొంచెం చూసుకుంటా ఇక పర్ఫెక్ట్ నేర్చుకొని ఇక మొత్తం ఇక వీడియో తీసుకున్నాగానే నేనే ఎడిటింగ్ చేసుకుంటా. ఎంత టైం పడుతుంది నువ్వు ఎడిటింగ్ చేయడానికి ఆ వీడియో? అక్క గంట అవుతుంది అక్క. గంట చేస్తావు? గంట అవుతుంది ఒక్కోసారి. అంటే అవి పదాలు కరెక్ట్ రావాలా, మళ్ళీ అందులో ఒకటి వేరేళ్ళని కించపరిచేటట్టు రావద్దు, ఇంకొకళ్ళని తిట్టేటట్టు రావద్దు, అంటే డైరెక్ట్ తిట్టేటట్టు. ఇప్పుడు మామూలుగా అంటే జనాలు వట్టిగా జోక్ తిట్టుకున్నాడు వేరా, సీరియస్ తో తిట్టి వాళ్ళనే పర్టిక్యులర్ ఆ పర్సన్నే అన్నాము అని చెప్పేసి వచ్చే పదం వేరా. అందుకోసమని నేను ఒక్కటికి 10 సార్లు చూసుకుంటా. ఎడిటింగ్ అయిపోయినాక కూడా మొత్తం చెక్ చేసుకొని చూసి కరెక్ట్ వచ్చింది అన్నప్పుడే మళ్ళీ సేవ్ చేస్తా. వస్తారా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి లత బాగా చేస్తున్నావు మా ముందు చేయమని చెప్పేసి ఎవరైనా అడుగుతూ ఉంటారా? అంటారు. మా ఆయన చెప్తే ఇంకా జోక్ అక్క. ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు అంటారు, అబ్బా నీ వీడియో చూసిరట్నే, నీతో మాట్లాడతారట్నే, మా అమ్మ మా అదునెలకి ఇట్లా మాట్లాడతారట్నే అని ఇట్లా అందరితో మాట్లాడిపిస్తారు. అంటే మనూరే మన బుజ్జి పక్క ఇల్లే అని ఇట్లా, అంటే ఇక్కడికి ఇచ్చిన వాళ్ళవి తెలుస్తాయి కదా, అట్లా ఇక మాట్లాడతారు. బాగా మంది చేస్తారు. ఇక నేను నగిపిచ్చుడు నాకు నగచిన విషయం ఏంటంటే, ఒక్కోసారి మా ఆయన నేను అని కూడా పట్టించుకోడు. ఎప్పుడు తెలుసా, మనం నిజామాబాద్ పోతాం కదా, నిజామాబాద్ పోతే షాపింగ్ పోతాం కదా, అయిపోయి బుజ్జి ఇగో నేను చూస్తారు, నేను మెల్లగా పోతా, నువ్వు నన్ను విలకు నేను మెల్లగా పోతా అంటాడు. వాళ్ళు ఏమన్నట్టు పోతాడు ఇక నన్ను ఇడ్సబెట్టేసి పోతాడు. అయితే అబ్బా ఉండానన్నా కానీ పలకనే పలకడు, వెనక్కి కూడా మరి ఇవ్వడు, ఏడుకోపోయి దూరం పోయి నిల్చుండే చూస్తాడు. ఇక మళ్ళీ అబ్బా నువ్వు గట్ల ఎందుకు ఇడ్సబెట్టినవే, నాకు అందరు ఏం బడబడితే నాకు ఏటో అనిపిస్తుంది ఒక్కదానికి అని అంటే, మళ్ళీ నన్ను వచ్చి సముదాయం తీసుకెళ్తాడా? నవ్వుతాడు. అంటే ఎట్లా అంటే ఆయన కొంచెం సిగ్గిగా
ఇట్లా మాట్లాడాడు. అంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఊర్లో ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు లత బాగా చేస్తున్నావు అని చెప్పేసి ఎవరైనా వచ్చి ఫొటోస్ దిగడం జరుగుతుందా? మస్తు అబ్బో బాగా అక్క అట్లా సెల్ఫీలు అయితే మస్తు. ఏమైనా డైలాగ్ చెప్పమంటే చెప్తావా? వాళ్ళు ఏదైనా అడుగుతారు కదా అక్కడ వీడియో తీసుకున్నప్పుడు డైలాగ్స్ అంత డైలాగుకు ఇచ్చేటంత టైం ఆడ నువ్వు కేసుడే నువ్వు దిగినావు కదా నేను దిగద్దా మళ్ళా దిగుతారు కదా. ఏ గయక్క వచ్చింది ఇన్స్టాలో రీల్స్ ఇస్తా చూడు, ఆ గయక్క వచ్చిందని మళ్ళీ ఓళ్ళలో పట్టుకొస్తారు, ఓళ్ళలో పట్టుకొచ్చి మళ్ళీ వాళ్ళతో దిగిపోతారు. మస్తు దిగుతారు అక్క, మస్తు మంచి అనిపిస్తుంది తెలుసా. స్కూల్లో ఉన్నప్పుడు ఏం ఆడేది, ఏం పాటలు పాడేది? బతుకమ్మ పాటలు పాడతావు, ఏమేం పాటలు పాడినావు? మనకు వచ్చేది పర్ఫెక్ట్ అంటే బతుకమ్మ, అది ఒకటే. ఏం పాట అది? ఒకేసి పువ్వే శాంతమమ్మ, ఒక జములాయ శాంతమమ్మ, రెండేసి పువ్వే శాంతమమ్మ, రెండు జములాయ శాంతమమ్మ, మూడేసి పువ్వే శాంతమమ్మ, మూడు జములాయ శాంతమమ్మ. 100 పువ్వులు దాకా ఇదే పాటిగా ఒకటే సాంగ్ పాటిగా మొత్తం అప్పటి నుండి చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా అదే పాట. 100 నంబర్ అయినా సరే గానీ అదే. బీడీలు అంటే ఎట్లా చేస్తారు మీరు? అవి రెగ్యులర్ ఇంట్లో చేయడమేనా, జాబ్ లాగానేనా అది మీకు బీడీలు చేయడం? జాబ్ లెక్క అంటే అక్క మనం చేసుకుంటేనే వస్తాయి అవి పైసలు, లేకపోతే రావు. ఇక ఒక రోజు జ్వరం వచ్చి వన్నాం అనుకో, ఇక కత్తిరించి నాకు అట్లనే ఉంటది. ఇక పొద్దున కాడైతుంది. ఇక కైకిలు ఇప్పుడు మనం పొలాలకు పోతే, మనం చేనులకు పోతేనే మన కైకిలు ఇస్తాడు కదా. అవును, సేమ్ అంతే. ఇక మనం ఇప్పుడు మీరు ఒక 100 బీడీలు చేసిరు అనుకో, రోజుకి ఎన్ని చేస్తారు? మీరు ఎన్ని చేస్తారు? నేను ఇప్పుడు 800. రోజుకి 800 చేస్తావు? 800 ఫస్ట్ ఎక్కువ ఎత్తుంటిని, ఇప్పుడు ఈ వీడియోల పైన ఇంట్రెస్ట్ పడ్డ నుంచి కొంచెం తక్కువ ఎత్తున్నా. అంటే వీడియో తీసుకోవాలా, ఎడిటింగ్ చేయాలా, మళ్ళీ పిల్లలకు పని అన్ని చెయ్యాలా, ఇంట్లో పని చేసుకోవాలా, మళ్ళా అది పోస్ట్ చేయడానికి ఒక ½ an hour టైం పడుతుంది మనకు అప్లోడ్ చేయడానికి. అంటే ఇప్పుడు మీకు ఆ బీడీలకు ఎట్లా ఇస్తారు? నెల వైజ్ గానే ఇస్తారా, రోజు వైజ్ గా పే చేస్తారా? నెలకు ఇప్పుడు మనకు పిఎఫ్ కార్డ్ అంటారు కదా, ఒక కార్డు ఉంటది. అందుకేనా నీ కార్డు అవసరం లేదు, నీ అవసరం లేదు, పడెత్త తీసుకో అని చెప్పేసి మీ బీడీ కార్మికుల దాని గురించి కార్ఖానా కాకపోతే 100 కార్ఖానాలు ఉన్నాయి, నీ ఒక్కడిదే ఉన్నదా కార్ఖానా? గట్లా నువ్వే ₹1,00,000 ఇచ్చినావు ఉత్తుతగానే లెక్క. పోయినాక ఈ రీల్ తీసినాక 3 రోజులు పోలే నాకు కార్ఖానాలకు. అయ్యో, 3 రోజులు పోలే. ఎందుకు ఏమన్నా అన్నారా? ఏమన్నాడు కాదు, నేను పోతే సేట్ ఏమంటాడు ఏం పాడో అని 3 రోజులు పోలే. వేరే వాళ్ళతో పంపించిన బీడీలు. మళ్ళీ 4వ రోజుకి అడిగిండు, అమ్మాయిలు అయితే నాకు ఎప్పుడు ఇచ్చినావు బాకీలు, తేపో కాగితం తెచ్చినాకడ ఇత్త పైసలు అని అన్నాడు. అంటే నవ్వుకుంటానే మస్తు మంచి అనిపిస్తుంది. సేటు కూడా ఏమన్నాడు పాపం, ఎప్పుడన్నా తక్కువ పెట్టినా కానీ కొంచెం ఏమన్నాడు. ఇక అంటే తెలిసి ఇక వాళ్ళకు కొంచెం ఇక వీడియో చేసుకుంటుంది బుజ్జి చేసుకొని అన్నట్టు ఏమన్నాడు. చెప్తారా ఎవరైనా మీ అంటే ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవరైనా ఊర్లో ఉన్న వాళ్ళైనా మీ వీడియోస్ అన్ని కొంతమంది స్టేటస్లలో పెట్టుకుంటా ఉంటారు లేడీస్, మస్తు మంది చెప్తారు ఫోన్లలో కూడా, అబ్బా బుజ్జి మొత్తం నీయేనే అని అంటారు మా వాళ్ళు చుట్టాలు. ఎక్కడికన్నా పోతే ఫ్రెండ్స్ వాళ్ళు చుట్టాలు ఇట్లుంటారు కదా, ఫ్రెండ్ వాళ్ళు ఇట్లా వాళ్ళు కూడా ఎత్తారు, మొత్తం నీయేనే లత ఏడ పోయినా నీయే అని అంటారు. మళ్ళీ ఇప్పుడు మన వాళ్ళు నిజామాబాద్ కట్టి పోతారు కదా, రాంగ బస్సులలో ఆటోలలో చూస్తారు కదా, అవి అట్లా కూడా వీడియోలు తీసి మరి నాకు పంపించారు. ఇగో నీ రీల్ చూస్తుర్రు వీళ్ళని. అందరికి నీ రీల్ ఒకటి మంచి ఎంటర్టైన్మెంట్, అంటే కొంచెం రిలాక్స్ అన్నట్టు, మైండ్ రిలాక్స్. ఇంత హ్యాపీగా ఉన్నటువంటి లతక్కకి ఎప్పుడైనా ఏమన్నా బాధ అనేది అనిపించిందా? ఎప్పుడైనా ఇంత నవ్విస్తున్నావు జనాలకి? అమ్మో ఏ బాధ లేదక్క, ఇప్పటిదాకా అయితే మా వాళ్ళందరూ మంచిగా ఉన్నారు. నిజంగా ఇది మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నా. మనం ఇంట్లో చిన్న చిన్న వట్టిగా ఏదైనా పని చేయకుండా అది చేయకుండా ఇట్లా అనుకుంటాం అంతే, తప్పితే ఏం లేవు. మంచి ఫ్యామిలీ. ఇటు మీ అమ్మ వాళ్ళు, మీ అత్తయ్య వాళ్ళు కూడా ఏమంటారు? మీ అత్తమ్మ ఏమంటారు చెప్పు లత? ఇంతే ఇక ఏడుకోయినా కానీ మంచి ఎత్తున్నవే నువ్వు, నీది పెట్టిగానే అని అంటది. మీ ఆయన బయట చూస్తారట, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తాడా వచ్చి? చెప్తారు, వచ్చినాకడ కూడా చెప్తాడు. నేను వచ్చినాకడ యాద్ చెప్తా, అబ్బా నువ్వు లైకే కొట్టలేవే వీడియోకు అని అంట. అయ్యో మర్చిపోయినా అని కొడతాడు మళ్ళా. అంటే ఒక్కోసారి బాగా బిజీ ఉన్నప్పుడు. కానీ ఏం జాబ్ చేస్తాడు మీ ఆయన? మన వ్యవసాయం చేస్తాడు ఎక్క. అంటే ఇప్పుడు కొంచెము తగ్గింది. అంటే ఎట్లా అంటే మనకు ఇది ఇటు డ్యూటీకి వెళ్తాడు, మన ఏమంటారు అక్క, సబ్ స్టేషన్ ఆపరేటర్. ఓకే, ఆపరేటర్. ఆర్థికంగా ఓకే, మొత్తానికి సెటిల్డ్ మీరు మంచిగానే, అంటే ఒకరికి చేయి జాపకుండా. లతకి ఎంత సంపాదిస్తుంది ఇన్స్టా యూట్యూబ్ లో? యూట్యూబ్ ఫస్ట్ డబ్బులు పెట్టినావు కదా,
ఒక డైలాగ్ కూడా చెప్పింది, హైలైట్ ఇది. పైసలు ఎవరైనా అడిగితే లెక్క చెప్పవలసి ఖర్చీప్ ఖరీదు 10,000 అని చెప్పింది. ఇంకో 10,000 వేసుకుంటాడు అన్నది. అట్లా చెప్పాలని ఎందుకు అనిపించింది లతక్క మీకు? అంటే నేను ఒక 2-3 వీడియోలలో చూసినాక అంటే డైరెక్ట్ చెప్పొద్దు మనీ అని చూసిన యూట్యూబ్లో. ఓకే, అందుకోసమని ఇట్లా దేని మీద చెప్పాలని చెప్పేసి అట్లా చెప్పిన. ప్రమోషన్స్ వస్తూ ఉన్నాయా? ప్రమోషన్స్ బాగా వస్తాయి కానీ నేను ఇప్పుడు మళ్ళీ ఒక 2 కామెడీ పెట్టి మళ్ళీ ఒకటి ప్రమోషన్ పెట్టింది అనుకో, చూసేటోళ్ళకి కూడా అబ్బాయి అక్క మళ్ళీ డబ్బుల మీద ఆశపడ్డది మొత్తం అవే ఎత్తుంది అనుకుంటారని బాగా తగ్గించిన. బాగా అంటే నేను ఇప్పుడు అక్క ఇన్స్టాలో ఒక 3 ఉన్నాయచ్చు అంతే. 2 సారీస్ చేసిన, ఒకటి బింగి రాకేష్ అన్న కొరుట్ల అన్నది పచ్చళ్ళది ఒకటి చేసిన అంతే. అంతకు మించి మస్తున్నాయి ఇప్పుడు, ఆల్రెడీ పెండింగ్లు ఉన్నాయి కానీ నేనే చేస్తలేను. ఎందుకంటే ఇప్పుడు నేను అనుకున్న గోల్ వేరే, నేను జబర్దస్తుల కన్నా శ్రీదేవి డ్రామా కంపెనీల కన్నా పోవాలా అని నా గోల్. ఆ గోల్తోనే నేను ఎక్క డబ్బు పైన ఇది చెయ్య. ఫస్ట్ అవి ప్రమోషన్లు చేస్తేనే అక్క డబ్బుల మీద ఆశ పడుతున్నామని అన్నారు. కానీ అక్క ఇప్పుడు మనం ఏదైనా కానీ మనకేం లక్షలు రావు, కోట్లు రావు. మనం ఎట్లన్నా చేసుకున్నదాకా వెళ్ళది. వచ్చే చిన్న చిన్న ఒక 2,000-3,000 ప్రమోషన్ చేసుకున్నా కానీ కొంచెం ఇంట్లో ఖర్చుల కన్నా అవుతాయి, గ్రూప్లు ఇట్లా అవి ఉంటాయి కదా అవిట్ల కోసం అన్న అవుతాయి అన్నట్టు చేసిన నేను అవి అంతే. సో ఇప్పుడు వెళ్తూ ఉంటావా, పొలం పనులకు వెళ్తావా, నాట్లు వేయడం ఇవన్నీ చేస్తావా? అన్నీ వచ్చు? ఏమేమి పనులు వచ్చు? అంటే ఇది నాటుడచ్చు, కలుసుడచ్చు. ఇప్పుడు మంది వెళ్తారు కదా మా ఊళ్ళకి ఇట్లా డిప్పలల్లా అందియదలిగి పోతా. కాకపోతే ఫస్ట్ పోతుంటిని మన నాటేయదలిగి, ఇప్పుడు పోతలేను. కొంచెము కొద్దిగా వీక్ అన్నట్టు అయిపోయి నడుము పెయిన్ బాగా వస్తుంది. ఇంత పక్క ఎందుకు? నువ్వు తింటలేవా? పెడతలేడా మీ ఆయన? మాస్తు పెడతాడు. ఫ్రిడ్జ్లో అయితే ఇన్ని ఉంటాయి పనులు, తినే అని తలుగుతాడు కానీ నాకే ఇంట్రెస్ట్ అనిపించదు. నాకు చెప్పింది మంది దిష్టి పడ్డదట లతక్కకి. ఉత్తుతగన్నా నేను మంచున్నారు మీరు. నిజమే. నువ్వు ఇది చెప్పలేదు, నాకు చెప్పు. ఖర్చీప్ డైలాగ్ చెప్పు. ఏది? యూట్యూబ్ పైసలు వచ్చిన డైలాగ్. యూట్యూబ్లో పైసలు వచ్చిందా? గంతే. ఇప్పుడు డైరెక్ట్ చెప్పొద్దని ఇండైరెక్ట్గా చెప్పిన. ఇప్పుడు మనకు యూట్యూబ్ నుంచి పైసలు వచ్చినాయి కాదు ఫస్ట్ ఇగో అంట నేను. ఇగో మనకు యూట్యూబ్ నుంచి పైసలు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయో తెలుసా మీకు? చెప్పన్నా. ఇగో ఈ ఖర్చుపు ఒక 10,000 కొన్నాను అనుకో, 2 ఖర్చుపులకు ఎంత అవుతుంది లెక్కేసుకోరు. నాకైతే లెక్కలు రావు, లెక్కేసుకోరు మీరే. సో ఇండైరెక్ట్గా చెప్పింది. ఒక ఖర్చు 10,000 అంట. 10,000 ఖర్చు ఉంటుంది లతక్క? ఉంటుంది కావచ్చు కానీ మనం వాడతావా? నేనైతే 5 రూపాయల ఖర్చుపే వాడతాం. మరి ఈ 10 రూపాయల ఖర్చు దగ్గరనే బేరాలు మళ్ళా. 7 రూపాయలకి 10 రూపాయలకి 2 కదా, 10 రూపాయలకి 2 ఇస్తే ఏమవుతుంది? అల్కగా ఈ బట్ట మన మంచిగా ఉన్నది, ఇది పతువులు ఉన్నది, ఇది 10 రూపాయలట. ఇస్తే 10 రూపాయలకి 2 లేకపోతే లేదు అంటే ఇక అంటారు. ఇక నువ్వు కొనేటి ముఖమేనమ్మా, కొనేటి ముఖమేనా? ఏం చేస్తావు వంటలు? ఏం మంచిగా చేస్తావు? మీ ఆయన లత ఇది చేస్తే మంచిగా తింటావు అనేది ఏం చేస్తావు? చికెన్ చేస్తావు. నాకంటే ఇంకా మా ఆయన ఇంకా మంచిగా చేస్తాడు. పిల్లలకి ఏం చెప్తావు? పిల్లలకి అసలే నువ్వు ఎట్లా రాస్తున్నావు వాళ్ళ రైటింగ్? వాళ్ళ రైటింగా కక్కిరి విక్కి రాసిస్తావు నిజంగానే? ఇప్పుడు వాళ్ళు రాసుకుంటారు పాపం. కానీ ఆ రీల్ వేసినాక నాకు భయం అయింది. టీచర్లు నిజంగానే అనుకుంటారు కావచ్చు, వాళ్ళ అమ్మనే రాసిస్తుంది కావచ్చు అని అనుకుంటారు అని అనిపించింది. కానీ నేను అడిగిన నానికి ఇట్లా వేసిన కదా మేడంలు గిట్ల నన్ను అన్నారావురా అని అంటే ఏమనలే అమ్మ అని అంటుండే. వచ్చినాక అడుగుతుంటే ఏదన్నా. సో ఇప్పుడు నీకు ఒకవేళ నిజంగానే జబర్దస్త్ అయినా కావచ్చు, సో పటాస్ అయినా, శ్రీదేవి డ్రామా కంపెనీ ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ వస్తే వెళ్తావా? అంటే ఇండస్ట్రీ అంటే కొంతమంది పెళ్ళైన వాళ్ళు వెళ్ళడానికి చాలా భయపడతారు. అంటే టోటల్గా పెళ్లి కానీ వచ్చి అక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యి సో అక్కడ ఏదైనా అవకాశాలు ఉంటే వెతుక్కోవడము, వెళ్ళడం, రావడం జరుగుతుంది. కానీ నువ్వు ఇంత దూరం ఉన్నావు, హైదరాబాద్కి మినిమం ఒక 7 hours జర్నీ, 7 గంటల జర్నీతో అక్కడికి రావాలి. నీకు అవకాశం వస్తే ఇక్కడ మీ మొత్తం ఊరు వదులుకొని వస్తుందా లతక్క వీడియోస్ కోసము, కామెడీ నేను జనాల మధ్యలో కనిపించాలని, లేకపోతే ఇక్కడే ఉంటుందా? ఇక్కడనే ఉంటాము, కాకపోతే కొంచెం కష్టపడతా ఎక్కువ. ఒకవేళ ఛాన్స్ వచ్చింది అనుకో, బై మిస్టేక్ ఏదైనా ఛాన్స్ వస్తే ఇట్లా కొంచెం ఎర్లీగా వెళ్తా అనుకో. ఇక అప్పుడు ఏ బాధ అన్నా పడతాయి, ఎందుకంటే నా గోల్ కదా అక్క. ఎన్ని బాధలు ఉన్నా కానీ తండుకుంటా పోవాలి. ఇక
సో మరి ఇండస్ట్రీలో కొంతమంది ఇట్లా కమిట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ఎప్పుడైనా నీకు చెప్తారా ఎవరైనా, లేదు ఇట్లా ఉంటుంది అంటే మీ ఆయన ఎవరైనా సంథింగ్ మాట్లాడుకుంటారు కదా ఫ్రెండ్స్తో పాటు, గిట్లు ఉంటారు అట్నే అమ్మాయిలు పోతే ఇట్లా చేస్తారట అని చెప్పేసి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే విన్నావా? నీ వరకు వచ్చింది ఎప్పుడైనా? లేదు కానీ మన టీవీలలో నిన్నక్క, మన టీవీలల్లో మన ఫోన్లల్లో విన్నా ఇట్లా మంచిగా ఉండదు అని అంటారు. కాకపోతే మనకు అంత పెద్దగా అవసరం లేదక్క, అంతే కామెడీ పర్పస్. ఒకవేళ నచ్చింది అమ్మాయి మంచిగా చేస్తుంది కామెడీ పరంగా అంటే మంచి ఛాన్స్ వస్తే పోతా, ఇక అట్లాంటివి అంటే వదులుకొని సప్పుదాకా ఇంట్లోనే వేసుకుంటా అంతే. కాకపోతే మాత్రం మంచి రూట్లోనే ఉంటా. అనిపిస్తుంది నీకు జబర్దస్త్ వస్తూ ఉంటే అబ్బా నేను ఇక్కడ ఎప్పుడు కనిపించాలి దాని మీద, ఈ స్కిట్ నేను చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటే ఎవరంటే నీకు ఎక్కువ ఇష్టం జబర్దస్త్? నాకు సద్దాం అన్న మళ్ళా ఇంకా ఇది ఫైమక్క భాస్కర్ అన్న వాళ్ళ దాంట్లో బాగా చెయ్యాలని ఉంటుండే. ఏదైనా ఒక డైలాగ్ చెప్పు వాళ్ళది, ఏదైనా నువ్వు రెగ్యులర్ గా చూస్తూ ఉంటావు కదా, సో ఒక డైలాగ్ అనేది నీకు మైండ్ లో ఉంటది. సో పర్టికులర్ ఇన్ని మస్తు యూత్ అట్లా మొత్తం ఏది వచ్చినా సరే ఖచ్చితంగా చూస్తా. ఇక అన్ని ఇప్పుడు నేను కూర్చున్నదే జబర్దస్త్ స్టేజీ అనుకో, సో నువ్వే ఒక డైలాగ్ ప్రిపేర్ అయ్యేది కామెడీనే. సో నువ్వు కామెడీ పండించాలంటే లత ఎలా పండిస్తుంది? ఇప్పుడు పండించరు అంటే ఇప్పుడు నా లాంగ్వేజ్ లోనే అంటే మీ లాంగ్వేజ్ లోనే ఉంటది ఎక్కువ మరి అంతే చెప్పిగా. ఇగో వచ్చిన నర్సు గల ఇంటికట వాళ్ళు వచ్చిర్రట్నే పోరి సన్నం సేపు కాదు వచ్చి మొగోళ్ళు వచ్చిర్రు ఎన్నడు రానలేరు గట్ల వచ్చిర్రు. అత్తవగ లక్ష్మక్క దగ్గరకు పోదాం చెప్పొద్దాం అత్త, మరి నడిపోదాం. దానికి తెలుసో తెలియదు, మళ్ళీ చెప్పకపోతే అది కూడా ఏడుతుంది మన మీద. వాళ్ళిద్దరికి తెలిసిందట నాకు చెప్పని లేరు అని అంటారు, నడిపోయి చెప్పేసేద్దాం అంతే. ఇట్లనే ఊరంతా వాకుతుంది. ఇక వాళ్ళు ఏ మంచి పని కోసం వచ్చిర్రో తెలియదు మందికి, కానీ ఊరంతా వాకించాలి కదా, అట్లా పోతుంది. నిజంగా అంటే ప్రతి కంటెంట్ జనరల్గా ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఫోన్లు చేసేనే ఏదైనా కాగానే మనం అందరికి చెప్తాం, అరే ఇట్లా అయింది ఇట్లా నాట అని చెప్పేసి అదంతా చుట్టాలకే వాకడం కాకుండా ఇక మొత్తం వీధంతా వాకుతుంది. అట్లాంటిది చేయాలని నీకు ఎందుకు అనిపించింది అసలు? అంటే బయట అక్క మామూలుగా అంటే మొత్తం అవే జరుగుతాయి మన పల్లెటూర్లలో. సిటీలు అంటే ఇప్పుడు ఇంట్లోకి పోతే తలుపేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళదే ఉంటది, వాళ్ళదంది వాళ్ళదే ఉంటది. కానీ మన పల్లెటూర్లలో ఎట్లా ఇంట్లో పని తీరిందంటే చాట పట్టుకొని మంది ఇళ్ళలో కోలా ముచ్చట్లు పెట్టాలి అమ్మలక్కలై. మనం ఉంగట మన మాటలు మంచిగా ఉంటాయి. మళ్ళీ మనం వేరేళ్ళ ఇంటికి పోయినాం అనుకో మన గురించి మళ్ళీ ఆడ మాట్లాడుకుంటారు. మళ్ళీ వేరేళ్ళ ఇంటికి పోతే పోరగలత గిట్ల అన్నట్టునే గిట్ల చెప్పింది పోరి మీ ఇంటికి వాళ్ళు వచ్చిర్రట కానీ నాకు అదే చెప్పింది అంటే వాళ్ళ ఇంట్లో గుద్దులాటనే కాలిగా పోతే నీకు అది చెప్పింది దాన్ని దోల్క రాపో అని అంటే ఇట్లా ఇక అయిపోతాయి కయ్యాలు. ఇట్లా అంటే చూడగలిగి మనకు ఈనదలిగి మంచి ఉంటాయి అక్క, ఈనదలిగి మంచి అనిపిస్తుంది. ఎప్పుడైనా అందరు ఇట్లా మాట్లాడుకుంటా అంటే నీ వరకు ఎవరైనా వచ్చి చెప్పిందా, మీ అత్తయ్య అయినా మీ అమ్మ అయినా తర్వాత మీ ఆయన అయినా, ఏ గలతకి ఏం పని పాట లేదు ఎప్పుడు వీడియోలు తీసుకుంటుంటుంది, ఏమబ్బా వాడితో ఏమొస్తుంది అని చెప్పేసి ఎప్పుడైనా అట్లా మాట్లాడి నేను విన్నా లత? అంటే డైరెక్ట్ తినలేను, వేరోళ్ళు అంటే మా తమ్ముడు ఉంటాడు బాబాయ్ కొడుకు, మా నాని గడి చెప్పిండు అన్నట్టు అక్క గిట్లా అన్నారే గిట్లా అంటే నేను బెదిరించిన అంటే ఏమన్నారా అంటే ఇక దానికి అవసరమా మంది ఫోన్లలో మొగోళ్ళ ఫోన్లలో అన్ని ఫోన్లలో కనబడుతుంది, ఆడపిల్ల గట్లా కనబడు అవసరమా దానికి? మన పల్లెటూర్లలో ఎట్లా అయితే మంది ఫోన్లలో కనబడుతుంది మొత్తం మొగోళ్ళు యూతురు అవసరమా అని అన్నారట. అంటే మా తమ్ముడు ఏమన్నారట అదేం గలీజ్ పని చేస్తుంది, అది చేసేదంటే ఒక్కటన్నా గలీజ్ పని ఉందా, అది ఒక్కళ్ళని బాధ పెడతలేదు, బాధపడేటోళ్లకు నవ్వునిస్తుంది తెలుసా. వాళ్ళు ఎంత బాధపడి ఉన్నా కానీ అలా అది చేసే రీల్కు నవ్వుతుర్రు కొంతమంది. మీకు అవసరం లేదు మీరు అద్దన్నా మా అక్క 10 నేనే చేయమన్నా మా అక్క, కానీ పాపం వాడే చెప్పిండంట. మీ తమ్ముడు సపోర్ట్ ఎక్కువ నీకు? తమ్ముడు బాబాయ్ కొడుకు అరవింద్ అని తమ్ముడు సపోర్టు ఫస్ట్ మా ఆయన మా ఇంటోళ్ళు మా తమ్ముడు బాగా మంచి సపోర్ట్ అయ్యారు. మీ పిల్లల పేరే ఉంటది కదా ఐడి నీది? ఐడి అది మన చిన్నోడి పేరు సుప్రతీక్, పెద్దోడి పేరు అంకిత్. అంటే ఇప్పుడు ఇన్స్టా రీల్ తో పాటు యూట్యూబ్ పెట్టుకోవాలని ఎందుకు అనుకున్నావు? అంటే దానివల్ల డబ్బులు వస్తాయనా లేకపోతే నీ ఫేమ్ కోసమే పర్టికులర్ అంటే జనాలకు తెలియడము నువ్వు ఇక్కడ ఛాన్సెస్ రావాలని అంతే? అంటే ఇప్పుడు యూట్యూబ్లో కొంచెము
మనీ వస్తుందని తెలుసు అక్క నాకు ఫస్ట్ తెలుసు. కాకపోతే మనకు కరోనా టైంలో నేను ఒక చిన్న ఇట్లనే ఇందూరి అఫీషియల్స్ ఇందూరి బ్లాగ్స్ అని పెట్టిన, పెడితే దానికి స్ట్రైక్ పడ్డది. నాకు యూట్యూబ్ రూల్స్ తెలివాయి అప్పుడు, తెలియక గిట్లా స్ట్రైక్ పడ్డదే అని మా ఆయనకి చెప్తే అయ్యో పోని మళ్ళా పెడదాము అని అన్నాడు. మళ్ళా పెడితే మళ్ళా పెట్టినామక్క ఛానల్, మళ్ళా పోయింది. అప్పుడు ఇన్స్టా మీద నాకు ఇంట్రెస్ట్ లేకుండే అయితే మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెడితే మళ్ళీ స్ట్రైక్ పడ్డది, గైడ్ లైన్స్ పడ్డది, అది డిలీట్ చేసినాం ఛానల్. ఇక మళ్ళీ మొన్న రీసెంట్గా ఇప్పుడు 2024 జూలై 21 తారీఖు కొత్తగా ఇన్స్టా ఓపెన్ చేసి, ఇది ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ మళ్ళా చేసిన. అంటే కొన్ని రూల్స్ తెలుసుకున్నాను. అంటే ఫస్ట్ మంది ఉన్న వాళ్ళే ఉన్నారా ఫాలోవర్స్, మళ్ళీ తర్వాత కొత్తగా స్టార్ట్ చేసిన మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారా? అప్పుడు తక్కువ, అప్పుడు ఇన్స్టాలో లేకుండే, ఇన్స్టా ఐడియా లేకుండే, ఒకటే యూట్యూబ్ ఒకటే ఉండే. ఎఫ్బి కూడా ఉందా? ఫేస్బుక్ కూడా ఉంది, అందులో కూడా వస్తాయి డబ్బులు. అంటే అది ఇంకా మానిటైజేషన్ కాలే, కొన్ని రూల్స్ పెండింగ్ ఉన్నాయంట అక్క, అవి కాలే. అవన్నీ నువ్వు తెలుసుకుంటావు రెగ్యులర్గా? ఇంకా తెలుసుకుంటా. లతక్క బిగ్ బాస్ పోతుందా మరి? ఇప్పుడు బిగ్ బాస్ 9 స్టార్ట్ అవుతుంది, అందరు అడుగుతున్నారు. ఏమో ఆ పెద్ద బాబు ఒప్పుకుంటే పోతిగా బిగ్ బాస్. ఏమనిపిస్తుంది అట్లాంటివి చూస్తే? అంటే వేరే వేరే వాళ్ళు పల్లెటూర్లకు వెళ్ళి కొంతమంది అమ్మ వాళ్ళు వెళ్ళడము, సో ఇక్కడ మనం చూసుకుంటే కరీంనగర్ డిస్టిక్ నుండి అయినా గంగవ్వ అయినా కొంతమంది వెళ్ళడం జరిగింది. వాళ్ళే ఇన్స్పిరేషన్ అట్లా వాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు ఎంత చదువుకున్నాక కొంతమంది జాబ్ ఎత్తురు, కొంతమంది మళ్ళా గదే పని చేసుకుంటారు ఇండ్లల్లో. ఇక లేదు అంటే చిన్నగా ఇక షాప్లల్లో ఆడ ఈడ పని చేసుకుంటారు. నాకేందంటే మన ఇంట్లో బయటకు పంపించారక్క, పిల్లలు చిన్న ఉన్నారు, మళ్ళీ టైమింగ్స్ కూడా మనకు కుదిరాయి. చిన్న ఉన్నారు కదా పిల్లలు, పొద్దున ఎప్పుడో 8 గంటలకు పని చేసుకొని మళ్ళీ బయటకు పోయినాం అనుకో, మళ్ళీ ఇగో ఈ టైం దాకా మళ్ళీ రాము 7 గంటల దాకా. మళ్ళీ ఇండ్లకి అట్లనే ఉంటాయి, బాసన్లు అట్లనే ఉంటాయి. పాపం పిల్లలు వచ్చి మంది మొక్కలు ఇస్తారు అటు ఇటు, వాళ్ళకు ఒకవేళ ఆకలి అయితే ఎట్లా మళ్ళా అట్లా. అందుకని ఇక పిల్లల్ని ఆలోచించి నేను బయటకు కూడా పోను. మా ఆయన కూడా అద్దంటాడు, అద్దు పిల్లల్ని చూసుకుంటే అయిపోయి మనకెందుకు బయట, నేనున్నా కదా నీకేం బాధ, నీకేమైనా తక్కువ పడితే నేను చూసుకుంటా కదా నీకేం బాధ అని అంటాడు. ఇక మీ ఇల్లు అయితే మస్తు పెద్దగా ఉంది. మా ఆయన కష్టార్జితం. మీ ఆయన కష్టార్జితం. పెళ్ళి అంటే ఇంకున్నాయి వెనక బాగా బావి ఉంది, బావి మొత్తం పెద్దగానే ఉంది, కానీ ఇది మాత్రం ఆయన కష్టార్జితం. ఇక కట్టుకుంటాం, దేవుడు రెక్కలు మంచిగా ఉంచితే ఇట్లనే. ఇక ఎవరైనా నీకు మెసేజెస్ చేస్తారా ఇన్స్టాలో ఇట్లా ఏమన్నా ఇప్పటివరకు ఏమన్నా మెసేజెస్ చేసి అంటే మేము ఆఫర్స్ ఇస్తాం రండి లత ఇక్కడ చెయ్యండి అని చెప్పేసి ఎవరు కూడా చేయలేదు? ఎట్లాంటి బ్యాడ్ కామెంట్స్ వస్తాయా నీకు ఎప్పుడైనా? ఫస్ట్ 1 2 అన్నట్టు ఉంటుండే, అది కూడా ఒక 100లో 1 అట్లా 1 2 అన్నట్టు ఉంటుండే. కానీ ఇప్పుడు ఒక 1 మంత్ అట్లా వచ్చినాయక్క. అంటే ఇక మనల్ని చూసి ఓరనోళ్ళే కావచ్చు అని అనుకున్నా. ఇప్పుడు మాత్రం ఒక్కటి కూడా లేదక్క, నాకు తెలిసి ఒకటి కూడా లేదు. ఎప్పుడన్నా బై మిస్టేక్ లేదన్నా వచ్చినా కానీ ఇక మా ఆయన చూసి డిలీట్ చేస్తాడు, చెప్పడు ఇక నాకు. ఒకటి అంటే బ్యాడ్ అంటే కూడా ఇట్లనే, నీకేం పని పాట లేదా, మందికి ఉపయోగపడే వీడియోలు వేయాలా అది ఇది అని పెడతారు కదా. ఇక ఫేస్బుక్ లో వెనక వేసుకుంటారు ఒక్కొక్కళ్ళు, ఆమె ఏం తప్పు పని చేస్తుంది, నీకు నచ్చకపోతే స్క్రోల్ చేసేయి, నువ్వెందుకు చూస్తున్నావు, నీకేం అవసరం, మాకు నచ్చుతుంది మేము చూస్తున్నాము, ఆమె కొంతమందిని బాధలు ఉన్న వాళ్ళని నైపిస్తుంది, నీకేం వస్తుంది, ఇట్లా పెడతారు కింద కామెంట్లు పెడతారు. అవి చూసి ఇంకా హ్యాపీగా అవుతా. అంటే నాకు తెలనోళ్ళు మొగం తెలియదు ఏం తెలియదు కానీ నాకు అంత సపోర్ట్ చేస్తుర్రు అని అనిపిస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతారు. పిలుస్తారా ఎక్కడికైనా ఫంక్షన్స్ కి? ఇట్లా కొంతమంది పిలుస్తూ ఉంటారు కదా. పిలుస్తారక్క, పిలుస్తారు. ఇప్పుడు అవార్డ్స్ ఇవ్వడం అట్లాంటివి ఏమైనా జరిగాయా? ఫస్ట్ అవార్డ్ అంటే మన అంటే చిన్న, ఇక మన దాంట్లో ఎంత చిన్నదైనా పెద్దది అక్క. ఫస్ట్ స్టేజ్ అంటే మన మోర్తాడ్లా కృష్ణవేణి మోడల్ స్కూల్ అని ఉంది, అక్కడికి సార్ ఇన్వైట్ చేసారు, ప్రిన్సిపాల్ సార్. నాకు ఫస్ట్ స్టేజ్ కళ్ళకు నీళ్ళు వచ్చేసినాయి అసలు. ఇందూరి లత కమ్ టు ద డాన్స్ అనగానే కళ్ళకు నీళ్ళు గారినాయి, నాకు గొంతులోకి వెళ్ళి గజ 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 మాట మస్తు మంచి అనిపించింది. మొత్తానికైతే మస్తు హ్యాపీ నువ్వైతే ఈ వీడియోస్ వల్ల, అందరి సపోర్ట్ వల్ల. ఏ రోజైతే కూర్చొని బాధపడిందంటే ఏమీ లేదు? ఏం లేదక్క, నిజంగా చెప్తున్నా. అంటే ఇప్పుడు కెమెరా ముందు ఉన్నది కొన్ని దాచుకుంటుందేమో అన్నట్టు కాదు, నిజంగానే మా ఆయన బంగారం, మా వాళ్ళు మంచోళ్ళు మాత్రం మంచిగా ఉన్నా నేనైతే. సరే ఇప్పటిదాకా అయితే లతకి ఇంటర్వ్యూ అయింది. లతక్క రోజు చాలా వెరైటీ వీడియోస్ పట్టుకుని అక్కడే పర్టికులర్ అక్కడే కూర్చో, అదే ప్లేస్ ఎందుకు, అదే నీకు అచ్చొచ్చిందేమో లక్ష్మీదేవతలాగా, అందుకే అది పెట్టుకున్నావు అక్కడే, ఆ పువ్వులు పెట్టి అక్కడే కూర్చుంటావు. మ్యాక్సిమం నాకు తెలిసి నిలబడినవి కూడా చాలా తక్కువ కదా నీవి?
తక్కువ ఒక ఇప్పుడు 5-6 వీడియోస్ ఏమో పెట్టినట్టున్నారు గ్రీన్ కలర్ శారీతోనే ఏదో బయట నిలబడి పెట్టారు కదా. కాదు నిజంగా నువ్వు ఆ వీడియో చూస్తానైతే లతక్క నేను నిజంగానే మాకు డ్రైవింగ్ వచ్చేమో, నిజంగా కార్ వస్తుందేమో, మరి లేకపోతే బైక్ నడుతుంది అనుకో. లాస్ట్ చూస్తే టైర్ అసలు అది అట్లా చెయ్యాలని ఎట్లా వచ్చింది నీకు ఆలోచన అసలు అది? అంటే ఇప్పుడు మనం కామెడీ లెంకోవాలంటే అల్లనే ఉంటది, ఏదో అనుకుంటారు, ఎంతో దూరం ఆలోచిస్తారు, అది ఎండింగ్ అయిపోయేదాకంటే ఏదో ఏదో ఏదేస్తుందో అనుకుంటారు. లాస్ట్కి వచ్చే వరకు అంటే ట్విస్ట్ ఇక అది సూపర్. నిజంగా ఒక్కొక్క ఫైనల్ ఎండ్ చేసేది ఏంటంటే అక్క తర్వాత ఇదే ఎత్తది కావచ్చు అక్క అని అనుకోకుండా ఎత్తా అట్లా కాదు. అంటే ఇక ఫ్రీ బస్ ఇచ్చిరా నెట్టిపోయిన ఆధార్ కార్డు పట్టుకున్నావుడైనా మరి ఫంక్షన్కి పోయినా ఫంక్షన్లో మటన్ చికెన్ ఉంటేనే పోతుంది లతక్క. మరి కౌసలేదు బుక్ అది అది పప్పుచారు అయితే పోవు, మంచిగా నిండుగా ఆయిల్ పెట్టుకొని దుబ్బుకొని ఆధార్ కార్డు పట్టుకొని రా మర్చిపోయావు మరి అని చెప్పేసి మీ అక్క కచ్చిళ్ళక చెప్తావు. మరి మటన్ పుట్టెడు పిరం ఉన్నది అక్క 700-800 kg. మరి మన కుక్కర్లో వాళ్ళు పెడతారు. కానీ ఇదంతే ఒక ఎత్తు. మరి ఇక వినాయక చవితి అప్పుడు డబ్బలు పెట్టి ఎట్లా ప్రసాదం దొంగతనం చేసుకురమ్మంటారు, నువ్వు అన్నదానం ఎత్తుకురమ్మన్నావు. అది అన్నదమ్ములని కాదు, ఇగో ఇప్పుడు అందులో చూస్తాం కదా బాగా కామెడీ ఉంటాయి. ఇక నేను కూడా ఒకటి వెయ్యాలా అంటే ఇప్పుడు నేను ఎట్లా చేస్తా అంటే అక్క ముందట ఏదైతే వస్తుందో పండుగ, అవును ఫెస్టివల్స్, ప్రతి ఫెస్టివల్ కి ఒక వీడియో ఉంది నీది. అంటే ట్రెండింగ్ మనం మొత్తం ట్రెండ్ నే ఫాలో కావాలి. అంటే ముందు ఇది వస్తుంది అంటే దాని మీద ఒక రీల్ వేసి పెట్టుకోవాలి. ఇక లతక్క ఉగాదికి ఏదో ప్రిపేర్ అయింది, ఆ డైలాగ్ ఈ రోజు ఇక్కడే మన ఛానల్లోనే తెప్పిద్దాం. చెప్పు, ఉగాదికి ప్రిపేర్ అయిన డైలాగ్ ఏంటి? ఉగాదికి ఇంకా ఆలోచిస్తున్నా. అన్ని డబ్బాలు పెట్టి పప్పు వంకాయ సరిపోతుంది. 2 లీటర్ల మజ్జిగ. ఎన్ని రోజులు పెట్టుకున్నావు ఫ్రిడ్జ్ లో? 4-5 రోజులా? 3-4 రోజులు. కాదు, ఏం అనిపించలేదా నీకు? మా ఆయన తెచ్చినవి ఫ్రిడ్జ్ లో తింటలేను, ఇంకా మంది పెట్టినే తెచ్చుకొని తిందామని. ఎంత చూసినావా మందాశనే, అంతే దొంగతనంగా తెచ్చుకొని తింటేనే మంచిగా ఉంటది. కమ్మ కట్టదక్క, ఉప్పు తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ లోకమ్మ ఉంటుంది. చిన్నప్పుడు దొంగతనం చేసినావు ఏమన్నా ఇంట్లో? ఇంట్లో అయితే గల్లబుడ్డిలకి వెళ్ళి ఎత్తుంటిని. గల్లబుడ్డిలల్లా ఇప్పుడు మా నానమ్మ మా బాపు అంటే మా నాన్న వాళ్ళు ఏం చెప్తుండంటే పాలమ్మ తలిగి పెరగమ్మ తలిగి పోతుండే. అప్పుడు బర్రెలు ఉంటుండే, ఇక గింత గల్ల బుడ్డ తెచ్చిర్రు. ఆ బుడ్డి తీసుకొస్తే దానికి ఇట్లా పొడుగు హోల్ ఉంటది కదా, ఇక రోజు చిల్లర పైసలు అని లేతుండే. మేమేం చేస్తుంటివి, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళం నలుగురం కదా, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళం బుడ్డిని ఇట్లా అంపి చీపురు పుల్ల తీసుకొని పటా చిల్లర పైసలు ఒక 10 రూపాయల దాకా తీసుకుంటుంటివి. ఇక పొద్దున్న స్కూల్కి పోయేటప్పుడు ఇంటర్వెల్లల్లా మధ్యాహ్నము మళ్ళీ వచ్చినాక. నీకు బాగా స్కూల్ డేస్లో కాలేజ్ డేస్ ఇప్పటి వరకు మంచిగా రిమెంబర్గా ఒక సాడ్ మూమెంట్ అయినా హ్యాపీ మూమెంట్ అయినా ఏది ఉంది చెప్పు లత? సాడ్ అంటే ఏం లేదక్క, సాడ్ ఏం లేదు, హ్యాపీనెస్ ఏమో. ఎందుకంటే ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్ చదువుకున్నాం, మళ్ళీ కాలేజ్ కూడా ఒకటే స్కూల్ చదువుకున్నాం, ఒకటే కాలేజీలో చదువుకున్నాము. అందుకే మాకేం అనిపించలే. ఇక ఇంటర్ కాగానే నేను ఆపేసిన మా ఫ్రెండ్స్ కంటిన్యూ చేసిర్రు. కానీ మళ్ళా గదే ఇంట్లో నాకే కాలేజ్ ఫీజు దక్కింది మంచిగా. నేను బీడీలు అన్నీ బీడీలు నేర్చుకున్నా మంచిగా. పోరాళ్ళు వట్టి చదువుకున్న పోయి ఉత్తా వేసుకున్నారు. చదువుకుంటే మంచిగా ఏదన్నా జాబ్ వచ్చిందాక వేసుకున్నా పోపు, వట్టిగానే ఇంట్లో కూర్చుంటారు. ఇప్పుడు నువ్వైతే బీడీలు చేస్తాను, నేనైతే బీడీలు ఎత్తున్నా, బీడీలు చేస్తాను, ఇన్స్టాగ్రామ్ చేస్తాను, యూట్యూబ్లో పైసలు సంపాదించుకుంటాను, ప్రశాంతంగా ఇంట్లో ఉన్నది. ఇంకేం కావాలి? బాగా హ్యాపీగా అబ్బాయి ఈ రీల్ చూసినా కూడా, అంటే ఎవరిదన్నా రీల్స్ చూసినా కూడా ఎవరిది చూస్తే బాగా నవ్వుకుంటావు నువ్వు? అంటే రీల్స్లో జనరల్గా ఇప్పుడు మన టీవీ షో గురించి మనం మాట్లాడుకోవడం, ఇన్స్టా నుండి ఎవరైనా రీల్స్ వస్తుంటాయి రెగ్యులర్గా, నువ్వు చూస్తూ ఉంటావు కదా అందరివి, వీళ్ళ కామెడీ బాగుంటుంది అన్న వాళ్ళు ఎవరు ఉంటారు ఇన్స్టాలో? హాయ్ బుడ్డి ఫ్రెండ్స్. బుడ్డి ఒకసారి చెప్పక డైలాగ్ చెప్పావు. అది ఆమె రాదు కానీ ఆమె చూస్తే నాకు వస్తుంది కొంచెం. మళ్ళా నాకు పవన్ గౌడ్ అన్నవి చెప్తాడు కదా, అవి కొంచెం మంచి అనిపిస్తుంది. అంటే కామెడీ కాదు కానీ మన నీతులు చెప్తాడు కదా ఇట్లా కొటేషన్స్. నీకు ఎప్పుడైనా వచ్చే జ్యోతిష్యాలు చెప్పబడను అని చెప్తూ ఉంటారు, అవన్నీ చెప్పావు ఎప్పుడైనా? లేదక్క రాలే. ఓకే, ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఏం చెప్తావు? ఎందుకంటే నువ్వు ఇన్స్టాలో చాలా, అంటే నీకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మ్యాక్సిమం 10K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి అయితే ఇప్పుడు ఇష్యూస్ అవుతున్నాయి, కేసెస్ కూడా వేస్తున్నారు అందరి మీద, ఎవరైతే ప్రమోషన్ చేసిన వాళ్ళందరికీ. సో లతకి ఎప్పుడన్నా వచ్చిందా, లేకపోతే లత భయపడి తీసుకోలేదా? లేదు, నాకు అసలు రానలేవక్క. మళ్ళీ నేను యూట్యూబ్లో అన్నీ ఇంటా. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఏమేమి పోస్ట్ చేయాలా, ఎసుంటి చెయ్యాలా, వల్గరి వేయద్దు, బెట్టింగ్ యాప్లు వేయద్దు, ఇట్లా చెప్తారక్క. కొన్ని ఉంటాయి ఇప్పుడు ఇన్స్టా వాళ్ళే యూట్యూబ్లో పెడతారు.
అంటే ఇన్స్టాగ్రామ్ గురించి తెలిసిన వాళ్ళు అంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటారు కదా, అవును. వాళ్ళు యూట్యూబ్ లో పెడతారు కదా, అవి కొన్ని చూసిన అన్నట్టు నాకు అప్పుడే తెలిసి అంటే బెట్టింగ్ చెయ్యొద్దు, జ్యోతిషాలు చెయ్యొద్దు, వచ్చిన వాళ్ళు 20,000 ఇత్తన్నా కానీ చెయ్యొద్దు, మందిని చెడగొట్టేటి పనక్క ఎందుకు నచ్చదు నీకు ఇంకా? నచ్చదు ఇక నాకు. నేను చెప్తున్నది ఇంకొకళ్ళని మంచిగా ఉంచాలి, హ్యాపీగా ఉంచాలన్న కంటెంటే నేను చేసేది మొత్తము. అదే ఇంకొకళ్ళని నైపియాలా, పాపం మనము ఎన్ని బాధలు పడ్డా ఎన్ని ఉన్నా కానీ ఇంకొకళ్ళు నగాలన్న ఆలోచనే నాకు. ఎందుకంటే ఇప్పుడు జబర్దస్త్ చూస్తే మా ఆయన నేను ఒక అప్పుడు 9:30 స్టార్ట్ అయితే 11:30 దాకా వస్తుండే, 2 గంటలు వస్తుండే. ఇక మేము తింటుంటిమి 9:30 దాకా. అంటే అప్పుడు ఒకటే దగ్గర ఉన్నాము మొత్తం, మా బావోళ్ళు మామూలు మేము అందరం ఒకటే ఉమ్మడి కుటుంబం. ఇక మంచిగా తిని రెడీ అయ్యి కూర్చుంటుంటిమి. ఇక ఎప్పుడు వస్తుందా ఇక మా వాళ్ళు వండుకుంటుండే, మా అత్తమ్మ మా అక్క ఎప్పుడన్నా ఎగుతుండే, మా బావ ఎప్పుడన్నా ఎగుతుండే. ఇక మేమిద్దరం మాత్రము ఆ షో అయిపోయిందా అస్సలు ఊకుండకనే పోతుంటే, కింద పడి బొరుతుంటే నవ్వుడి కళ్ళకి నీళ్ళు కారిపోతుండే. చంటి అన్నయ్యి అప్పుడు బాగా ఉంటుండే. నీకు అంత ఇష్టం అన్న జబర్దస్త్ అంటే? చంటి అన్న, వేన్ అన్న, మళ్ళా ఇంకా ఈ అన్న పేరు అత్తలే. ఏ అన్న పేరు అత్తలేదు పాప? చెమ్మక్ చంద్రనా? చెమ్మక్ చంద్రన్, రైట్. లత డాన్స్ చేస్తుందా? తీర్మాన డాన్స్ ఏమన్నా ఫంక్షన్లల్లా, గణపతి నిమజ్జనాలప్పుడు, అమ్మవారి నిమజ్జనాలప్పుడు చేస్తావా? చేస్తాం, దొంగతనాల సందులల్లా. చూడడం మీ ఆయన ఎప్పుడు చూస్తారు? ఇద్దరు చేస్తారు. అయ్యో అక్క, మొన్న గణపతి చవితికి డ్యాన్స్ చేసినాము. అయితే మనం డ్యాన్స్ చేస్తే ఇప్పుడు మనకు ఒక సాంగ్, గిది సాంగ్ కాదు మ్యూజిక్, ఇట్లా పాముల్ని బట్టి ఇట్లా అంటారు కదా, మ్యూజిక్ ఉంటది కదా. అయితే నేనేం చేసిన ఖర్చుపు కాదు, మన అప్పుడు కోలలు వేసినాం పిల్లలము, మేము అందరం మా గల్లొల్లము కోలలు వేసినాం. కొద్దిసేపు కోలలు వేసి కొద్దిగా వట్టిగా ఎగురుదామని చెప్పేసి ఆ కోల తీసుకొని ఇట్లా వట్టి ఇట్లా అన్నాక ముందట ఒక బాబాయ్ ఉండే, ఆయన డ్యాన్స్ ఇట్లా అనగానే కోల దాకు పెదకు దాటింది డుబ్బింది. అయ్యో, ఎవరు నీకా తనకే? నాకే దాటింది. నేను ఇట్లా పట్టుకున్నా కదా, ఉస్మాన్ కాటేయంగానే కోల దాకేటది వస్తే తాకుతే సన్నం నగలే. అయ్యా, మస్తు ఎంజాయ్ చేస్తాం మా గల్లుళ్ళము. ఏదున్నా గానీ ఇప్పుడు పండుగలు ఉన్నా ఏమున్నా గానీ మస్తు ఎంజాయ్ చేస్తాం. ఏ హీరో అంటే బాగా ఇష్టం? హీరోలు మీ ఆయననే హీరోనా నీకు? మా ఆయననే బంగారం, వెండి, వజ్రం. ఎందుకు పొగుడుతుందో చెప్పుకోండి, తర్వాత తెలుస్తుంది. హీరోయిన్ అంటే ఎవరి ఇష్టం? ఎవరి బాగా చూస్తావు సినిమాలు? మీ ఇద్దరు కలిసి ఫ్యామిలీ సినిమాలు అస్సలే చూడక్క. నేను ఫ్యామిలీ కలిసి ఎక్కడికి వెళ్ళారు? అస్సలు సినిమా వెళ్తావా? జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ. షాపింగ్కి వెళ్తావు? షాపింగ్. పార్లర్కి వెళ్తావు? పార్లర్కి వెళ్ళా. ఐబ్రోస్ ఎక్కడ చేయించుకుంటావు? ఇదా ఇది నేనే చేసుకుంటా. అంత నీట్గా? సూపర్. అసలు నేనే చేసుకుంటా. 50 రూపాయలు కూడా ఓనిస్తలేదు పార్లర్కి. అస్సలు నిజంగా మీ ఆయన తెచ్చిన చీర ఒక్కటి నచ్చలేదు నీకు ఇప్పటి వరకు? నేను ఎప్పుడు చీరలు చూస్తే ఎన్ని చీరలు షాప్ లో పోతే అబ్బా గిజ్జుడే 2 కలర్లలో ఏది నచ్చిందంటే నీ ఇష్టం. నీకు 2 బీరువాల నిండా చీరలు ఉన్నాయి, లేని కలర్ తీవాలంటే ఇక్కడ నుండి తెస్తాడు ఆయన. అసలు ఆయన కలర్ లేదు, వెళ్ళది రెడ్ ని గ్రీన్ అంటాడు, గ్రీన్ రెడ్ అంటాడు మా ఆయన. అయ్యో, ఎందుకు అట్లా స్పెట్స్ పెట్టినవేది మీ ఆయన? కాదు కానీ పాపం ఆయనకు కలర్లు తెలియదు. ఇది గ్రీన్, అవి రెడ్ పట్టుకుని గ్రీన్ అంటావు నీకు, నువ్వు చదువుకున్నా కానీ వేస్ట్ ఉత్తదే అని అంటావు. నేను ఏం చదివండి మీ ఆయన? మా ఆయన ITI అంటారు చూడక, ఎలక్ట్రిషియన్. ఓకే, కానీ కలర్స్ తెలియదు. కలర్స్ తెలియదు. సరే, ఇప్పటిదాకా అయితే ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ చేసినాము. ఒకసారి లతక్క బీరువాలో ఎన్ని చీరలు ఉన్నాయి అట్లా, ఎందుకంటే కొంచెం ప్రమోషన్స్ కూడా చేస్తుంది ఇప్పటివరకు కాబట్టి. అట్లనే వీళ్ళ ఆయన ఒక చీర తెచ్చిండట, 2 బీరువాల నిండా ఈమెకు చీరలు ఉన్నాయట, లేని కలర్ తెమ్మని చెప్పేసి మళ్ళీ పాప నిజామాబాద్ పంపిందట. పాప మళ్ళీ ఆ చీర ఏం తెచ్చిండో పర్టికులర్గా నేను ఆ చీర చూడడం కోసం ఇప్పుడు అక్కతో వెళ్దాం అనుకుంటున్నా. తీసుకోరా అవ్వ, ఇంకొకళ్ళ మీద ఉన్న చీరే మనకు కావాలా, మళ్ళీ నేను కట్టుకున్న చీరే మళ్ళీ వాళ్ళు కావాలంటారు. నేను చూపియా. నేను ఈరోజు లతక్క వాళ్ళ ఇంటికి వచ్చినా కదా, నా మీద ఏం చెప్తుందో చూద్దాం. ఇగో లావణ్య వచ్చింది, ఇక ఛాయ్ పోసిన, నీళ్ళు ఇచ్చినా అని ఇప్పుడు చెప్తుంది. 2 తర్వాత అక్కడికి వెళ్ళి అది తీసేసుకుందాం. రెడీ, చెప్పి ఇక స్టార్ట్. ఇప్పుడు ఒక కంటెంట్ చెప్పు. అదే నేను వచ్చిన కంటెంట్. ఏం కంటెంట్? మీరు వచ్చింది? నేను వచ్చింది మొన్న ఎవరికో పెట్టినావు కదా, మజా పోసిన. రైట్. ఇగో మా ఇంటికి లావణ్య అక్క వచ్చింది, ఇంటర్వ్యూ కోసం వచ్చింది. అయితే నేనేం చేసిన లేక వచ్చే
ఇక ఒక సగం చెటాకు తీసుకొస్తా అనుకున్న బజ్జీల పిండి ఒక్కళ్ళని దోలకొచ్చింది అక్క, నలుగురిని దోలకొచ్చింది. ఇక నేను దుకాణాలు బంద్ అని చెప్పిన, అన్ని దుకాణాలు బంద్ అయినాయి. మరి నేనేం చెప్తా, అల్లూరుకు పోయిర్రట, అల్లూరుకు పోయిందానికి నేనేం చెప్తా, ఏ అక్క మళ్ళీ వచ్చినప్పుడు తెప్పిస్తా, మళ్ళీ వచ్చినప్పుడు బజ్జీలు పోతా, థమ్సప్ తెప్పిస్తా, చెట్లకలు తాగుతా తాగుతా ఫుల్ పోపే ఆడ గౌన్లన్నా చెప్తా. మరి మాకు మత్తు మంచి మాట, మన ఆదివారము 2-3 బాటిలు ఇచ్చిపోతాడు. ఇక వచ్చినప్పుడు నువ్వు చెప్పినప్పుడే మళ్ళా మళ్ళీ పుల్లవైతే కమ్మారాదు కళ్ళు చెప్పినప్పుడు అప్పటిదాకా వెయిట్ చేయాలి నేను చెప్తా. ఎంత ఏడాదికో 2 నెలలకో రమ్మంటది అంతే. ఏడాది 2 నెలలు అంటే కళ్ళు మూసుకుంటూ అయిపోతాయి, కళ్ళు మూసుకుంటూ అయిపోతుంది ఏడాది 2 నెలలు ఎంత పొడు. మరి ఎంత బాగా చెప్పావు. నిజంగా ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఇంకొకటి రియల్గా ఆ థాట్ రావడం అనేది గ్రేట్. నిజంగా అన్ని రీల్స్ కంటే మనము అమెజాన్ అయినా కావచ్చు, సో ఇప్పుడు వచ్చిన దాంట్లో అన్నిట్లలో మనం అన్ని పెట్టుకుంటున్నాం. ఇప్పుడు కూరగాయలైనా, పాల ప్యాకెట్ అయినా, డ్రెస్సెస్ అయినా, వితిన్ సెకండ్లో మనకి ఇయర్ రింగ్స్ కావాలన్నా కూడా నువ్వు సారా ప్యాకెట్లు పెట్టండి, బాటిల్స్ పెట్టండి, అమెజాన్ వాళ్ళకి ఫుల్ గిరాకీ అవుతుందట. ఒకసారి అది ఎట్లా వచ్చింది అసలు ఆ థాట్ నీకు అసలు? ఇగో ఇప్పుడు మన పల్లెటూర్లల్లో ఆడోళ్ళు కళ్ళు తాగుతారు, ఇట్లా పెడితే కూడా అక్క ఆడోళ్ళు ఇజ్జత్ దిస్తున్నావు అని అన్నారు. అక్క ఒక అన్న అయితే కామెంట్ పెట్టిండు, ఇక అన్ననో అక్కనో తెలియదు ఎందుకు కామెంట్ పెట్టేందుకు, క్యూ మాటలకి అమ్మాయిలు కొనుక్కుంటారు. ఆల్రెడీ ఇప్పుడు మా ఇంట్లో తాగుతారు కదా, మంది దాకా ఎందుకు తాగుతారంటే మన పెట్టలకమన్నా తాగుతారు అక్క. ఒక్క సీసా 2 రోజులు 3 రోజులు వేసుకుంటారు. అది పాపం వాళ్ళు పనిపోయి వచ్చి శేషాలకు నిద్ర రాక ఒక గ్లాస్ తాగుతారు, ఇంకా మిగిలింది ఉంచుకుంటారు. అట్లా తాగుతారు కాబట్టి దాని మీద చేసిన. ఇప్పుడు పోరన్లు ఒక్కళ్ళన పోరక్క బట్టలేకు కళ్ళు ఏమంటే ఒక్కళ్ళన పోరు, వాళ్ళకి బతిమలాడాలి, నీకు 2 రూపాయలు ఇస్తా, నీకు 3 రూపాయలు ఇస్తా, ఒక్క సీసదేరా ఇక గట్టి చెప్పింది అనుకో పక్కోళ్ళకి వినబడుతుంది, ప్యాకెట్స్ పక్కోళ్ళకి వినబడుతుంది అని ఇక్కడ సీసాలు అమ్ముతారు. అయితే అబ్బో ఒక సీసా దేగర్రా, ఒక సీసా నేను దేనిపో పోడ ఉర్రెకరా గంట గట్టి ఊరుతున్నావు నేను మెల్లగా చెప్తే అని అంటారు. ఇక దాని మీదకి వెళ్ళి తీసిన, అబ్బా ఇది ఆడోళ్ళకి తెలియకుండా అంటే కొంచెం అంటే మొగోళ్ళకి తెలియకుండా ఇంకొకళ్ళకి తెలియకుండా అంటే ఆర్డర్ పరంగా మనం మన ఇంట్లోకి తెలియకుండా ఎన్ని ఆర్డర్ పెట్టుకుంటాం మీషో. అవును అవును, అది ఆ పార్సల్ వచ్చిన దాకా కూడా అదేలది. ఒకవేళ పార్సల్ వచ్చినా కానీ మనది కాదు, ఒక పక్కింటి అక్కకు అది యాప్ లేదట ఆర్డర్ పెట్టిండే నేను, మనది కాదు అని అంటాం. గంతే. అట్లనే ఇట్లా కళ్ళు ప్యాకెట్లు కూడా పెట్టుకుంటే అలా కొంచెం బాధ తప్పుతుంది అనుకున్నా. ఇక గౌడ్స్ అన్నలు అన్నారు, అక్క పెట్టాలి, ఇక ఇది మంచి చేసినావు, మా గౌడ్స్ అన్నలకు మంచిగా ఉంది అక్కో పెట్టాలా అని అన్నారు. నిజంగా ఇది ఖచ్చితంగా వస్తే మాత్రం మీషో, అమెజాన్ వాళ్ళకైతే ఫుల్ గిరాకీ. సూపర్. నిజంగా నేనైతే ఇన్ని ఇంటర్వ్యూస్ చేయడం ఒక ఎత్తు, కానీ ఇదైతే నేను టోటల్గా కంటిన్యూ నవ్వుకుంటూనే చేసినాం. బట్ అంటే తను ఇచ్చే కంటెంట్ అలానే ఉంది. సో తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అని చాలా హ్యాపీగా ఉన్నానైతే చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నాతో పాటు ఒకసారి లతక్క బట్టలు ఏంటి, చీరలు ఏంటని ఒకసారి అయితే చూద్దాం. నాతో పాటు రండి. ఇగో ఇవాళ ఇంటర్వ్యూ ఏదలిగి లావణ్య అక్క వచ్చింది. అయితే అక్క అంటే నేను చెప్పే మాటలకు ఫుల్ నయ్యిందంట, దవడలు వస్తున్నాయట అక్కకు. ఇప్పుడు ఇగో మళ్ళా మన ఫోన్లో కూడా చూసిందట, మస్తు చూసిందట, ఫుల్ నయ్యిందట. నాకు కూడా బాగా మంది చెప్తారు ఇట్లా అక్క నువ్వు బాగా నైపిస్తున్నావు బాగా, మస్తు హ్యాపీ అనిపిస్తుంది, మాకేమన్నా అయిందనుకో నీ మీద కేసు రాసి పడేస్తాం అని అంటారు. అట్లా ఇంకా అంటే మంచి అనిపిస్తుంది, వాళ్ళంతగా నవ్వుతారు. అయితే ఇప్పటి వరకు చూడనోళ్ళన్నా ఉంటే నా ఐడి ఓపెన్ చేసి చూడుర్రి, సుబ్బు అంకిత అని ఉంటుంది నా ఐడి. అయితే ఇప్పుడు లావణ్య అక్క ఇంటర్వ్యూ చేసుకున్నందుకు నాకు మస్తు మంచి అనిపిస్తుంది. నేను ఇప్పటిదాకా ఇంటర్వ్యూలు ఇయ్యలే, ఇప్పుడే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. నాకైతే మంచి అనిపిస్తుంది. ఛానల్ని కూడా చూడండి, మస్తు మంచి చేస్తారు, రియాలిటీ ఉంటాయి, ఇట్లా కామెడియన్స్ ఉంటాయి, ఆర్టిస్టులు ఉంటాయి, బాగా మందిని ఇంటర్వ్యూ చేస్తారు. నేను కూడా చూసి నాకు నచ్చి మీకు చెప్తున్నా, మీకు కూడా నచ్చితే లైక్ చేయుర్రి, మంచిగా ఛానల్ని కంటిన్యూ చేసుకోర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెప్తున్నా, నాకైతే మస్తు మంచి అనిపిస్తుంది. లతక్క రోజు కూర్చొని ఇంటి ముందు కూర్చొని వీడియోలు చేస్తుంది, అన్ని కూర్చున్న వీడియోలు కనిపిస్తాయి నాకైతే. ఇగో ఈ డబ్బా పెట్టి చేస్తుందట, ఈ డబ్బాకి ఏం చేస్తావు చెప్పు ఒకసారి. ఇగో ఈ డబ్బా పెడతా, ఇది తెలిసే కదా ట్రాక్టర్ మీద అదేంది సౌండ్ బాక్సులు. అయితే ఇది పెట్టుకొని దీనిపైన ఒక డబ్బా పెడతా, చిన్నది నీళ్ళ డబ్బా పెట్టేసి, ఆ నీళ్ళ డబ్బాకు మళ్ళా ఫోన్ ఇట్లా ఒరిగిస్తా, మళ్ళా దానికి
పడిపోకుండా అని చూసినవా పాపం ఈమె కష్టం. మనమేమో రీల్స్ స్టాండ్ తీసుకుంటాం, కొంతమంది లైటింగ్ తీసుకుంటాం, కానీ ఇగో లతక్క రీళ్ళకి సక్సెస్ రావడానికి ఇన్స్టాలో అంత మంచి పేరు రావడానికి ఓన్లీ టాక్టర్ సౌండ్ బాక్స్ డబ్బానే. ఈ డబ్బాకి ఎంత చెప్పినా తక్కువే, దీన్ని మంచిగా దాచి పెట్టుకో, ఇది బంగారం వెండి ఇత్తడి డైమండ్ కంటే ఎక్కువ లతక్కకి ఇప్పుడు ఈ బాక్స్. సూపర్. ఇక లతక్క వాళ్ళ ఇల్లు అయితే ఒకసారి చూద్దాం. మనమైతే ఎంట్రన్స్ లోకి చూసినాం, వాళ్ళ పిల్లలు అనుకుంటా అక్కడ. మీ ఇద్దరు పిల్లలు అక్క వాళ్ళు చిన్నప్పుడు? అది సూపర్. చిన్నోడు పెద్దోడు. ఇదేనా నీకు మొన్న వచ్చిన అవార్డ్స్? ఇదక్క స్కూల్ నుంచి ఫస్ట్ వచ్చింది ఇది. ఇది ఫస్ట్. ఓకే. కృష్ణవేణి స్కూలు మోర్తాడ్లు. ఈ అవార్డు కోసమే మనకి ఇంటర్వ్యూలో చెప్పింది, చాలా ఎమోషన్ గా ఫీల్ అయినా అని చెప్పేసి. సో ఫస్ట్ ఇందూరి లత ప్లీజ్ డయాస్ అన్నప్పుడు పాప ఆమె అంటే ఫస్ట్ కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనుకుంటా. ఇల్లు అయితే ఉన్నంతలో చాలా నీట్గా చదువుకుంది. టీవీ అయితే మస్తు పెద్దగా కొనుక్కున్నది. వీళ్ళ ఆయనతో అసలు జబర్దస్త్ చదువుతుందట. ఇగో లతక్కోళ్ళ దేవుడు. ఏమేమి పూజలు చేస్తావు, ఎక్కడెక్కడికి పోతావు, ఏమేమి తీర్థయాత్రలు పోతారు? ఏ తీర్థయాత్రలు ఓం గన్నక్క ఇక ఇంట్లోనే పూజ చేసుకుంటాం. ఇంట్లోనే పూజ చేసుకుంటాం. ఎవరు మీ గుడిలలో పోతాం. కులదేవత ఎవరు? అమ్మవారు, బీరప్ప, ఎల్లమ్మ, అన్నిట్లని పూజిస్తాం. ఇక మా కులదేవత అంటే ఇప్పుడు మన కుర్మోళ్ళకు బీరప్ప అంటారు కదా, బీరప్ప, మల్లయ్య, అట్లా ఎల్లమ్మ. వీళ్ళ ఆయన ఫ్రిడ్జ్ అయితే మొత్తం తెచ్చి పెడతాడు శుద్ధంగా. వీళ్ళ ఫ్రిడ్జ్ లో ఏమేమి ఉన్నాయంటే కూరగాయలు, పైసలు మస్తు వస్తున్నాయి. పెద్ద పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కుంటది. ఇక అది పెద్దది కొనుక్కుంటే మళ్ళీ నాకు మీదకున్నాయి అందయి. చిన్నగా ఉన్నావా? అందయి. అందుకోసమని ఇలా వంట రూమ్ చూద్దాం. ఇది వంట రూమ్, చిన్నగా నీట్గా ముద్దుగా పెట్టుకునేది. ఈ కుండ విశిష్టత ఏంటిది ఇక్కడ పర్టికులర్ గా పెట్టిన కుండ? అది కూరడుకుండ అంటారు. ఓకే. కూరడుకుండ అంటే అందరి ఇళ్ళల్లో ఉంటది అక్క. అది మన బరకత్ అంటారు. ఇక అది కూడా ఒక దేవత లెక్క. ఏం వేస్తారు లోపల? ఏమేమి పెడతారు? నీళ్ళే ఉంటాయి, నిండా నీళ్లు ఉంటాయి. దాంట్లో కొంచెం పసుపు కుంకుమ. అంటే మనం దేవుడి రూమ్ లో పెట్టుకుంటారు, మీరు వంట రూమ్ లో పెట్టుకున్నారు అంటే ఇది ఆగ్నేయంలోనే పెట్టుకోవాలంటారు కూరడుకుండ. అక్కడ కూడా దీపం ముట్టించుకోవాలి. అక్కడ రోజు ముట్టిస్తావా? రోజు ముట్టిస్తాం. రోజు అంటే ఇప్పుడు మనకు వారాలు ఉంటాయి కదా, ఇట్లా మంగళవారం శుక్రవారం అట్లా శుక్రవారము మంగళవారము. ఇగో గివ్వే డబ్బా రొట్టెలు హాస్పిటల్ ఉన్న గొడ్డవేంది గివ్వే పర్టికులర్గా చెప్పింది. ఏమన్నా ఒకసారి ఆ డైలాగ్ మంచిగా ఉంటుంది. బ్రెడ్ డబ్బా రొట్టెల పొడిగే. డబ్బా రొట్టెల పొడిగ అంటే ఇక గివ్వే ఇక్కడ వీళ్ళ భాషలో అయితే. ఇక చూద్దాం. ఎక్కువ ప్రమోషన్స్ చేస్తుంది. రెండే ప్రమోషన్స్ చేసింది. మంచిగా ఉన్నాయి కర్టన్స్, కలర్స్ మంచిగా తెచ్చుకున్నావు. పెద్దగా ఉంది మీ ఇల్లు అయితే. చూద్దాం పాపం ఏంట నీట్గా అయితే లేదు అని అనుకోవద్దు. బట్ ఆమె బిజీగా ఉంటుంది కాబట్టి డిజైన్స్ మంచిగా వేసుకున్నారు. అదంతా ఏం తీయడుదా లైటింగ్. 2 బీరువాలు అన్నారు, ఒక్క బీరువానే కనిపిస్తుంది మీ ఇంట్లో. పాత పడ్డదని అమ్మేసినాం. చీరలతోనే అమ్మేసిన. చీరలతోనే పాత బీరువాల పాత చీరలు పెట్టి అమ్మేసిన. ఇది వేరే బీరువా. ఇప్పుడు ఈ ఇంట్లో పాత చీరలు నిండినాక మళ్ళీ కొత్త బీరువా తీసుకుంటా, కొత్త చీరలు తీసుకుంటా. స్పెషల్ చీర ఏంటి చెప్పు? మీ పెళ్లి చీర చూపెట్టు. మీ ఆయన నీకు ఏదైనా స్పెషల్ గా కొనిచ్చిన చీర ఏంటిది ఇందులో? స్పెషల్ గానా? స్పెషల్ గా మస్తు కొనిచ్చిండు అక్క. ఇగో అన్ని అమ్మేసుకుందట. ఏం కొనిచ్చినా కూడా. ఇగో ఇది కొనిచ్చిండు. ఇది 2000. ఇగో ఇది 1800. కాస్ట్లీ, బగ్గా కాస్ట్లీ. గానీ నాకు బరైతున్నాయని కట్టుకుంటలే. మత్తు పిరం చీర. ఇది ఎంత? 2000. ఏ మార్కెట్ లో ఉన్నావు? పోతావా కూరగాయల కిసాన్లా ఉన్నావా? కిసాన్లా కొన్నా. కూరగాయలకు పోతావన్నీ పాపం. నేను వచ్చిన అక్కడ వాళ్ళకు నెత్తి నొప్పుతుంది. మత్తు బార్గెన్ చేస్తావా? మస్తు బాగా వసూరు తక్క పాపం. మీ ఆయన పెళ్లి రోజుకు నీకేమన్నా ఇచ్చిండా? మొన్న February 14th అయిపోయాయి కదా, ఏమి ఇచ్చిండు గిఫ్ట్? చెప్తాను. ఎప్పుడన్నా లవ్ యూ లత అని మాట్లాడతాడా? మొత్తానికైతే లతక్క చీరలన్నీ ఇవ్వే. ఇగో గివ్వే వేసుకుంటది, కూసుంటది. మొత్తానికైతే ఇక మనకి మంచి మంచి రీల్స్ పెడుతుంది. అన్ని సింథటిక్ శారీలే కట్టుకుంటది. అట్లా ఇట్లా జరీ శారీస్. ఒక మంచి పాట పాడు మీ ఆయన కోసం. మా ఆయన కోసమా? అబ్బో, మా ఆయన కోసం ఏం పాట పాడు? ఒక 2 lines మంచి పాట పాడు మీ ఆయన కోసం, గుర్తు చేసుకుంటూ. మీ ఆయన బంగారం, వెండి, ఇత్తడి, వజ్రం అని చెప్పినావు కాబట్టి ఒక పాట పాడు. ఇప్పటిదాకా నేర్చుకున్నా, మళ్ళీ మర్చిపోయినా. చేసుకుంటది. ఈ పాట నేర్చుకున్నా. సొట్ట బుగ్గల సెంపాలోడా నల్ల నల్ల మర్చిపోయినా. చూడు, సగం వచ్చింది అక్క. కానీ వేరే పాడాలనిపిస్తుంది. ఏం పాట?
అంటే ఇప్పుడు నేను చేస్తున్నా కదా, ఇంకొకళ్ళకు ఇన్స్పిరేషన్ లెక్క. ఇది ఎదురు నీకు లేదులే, అడ్డు నీకు రాదులే, దారినిచ్చు జరుగులే, నీటి అలలివే, నిశ్చింతగానే ఉండు గాలులే. మర్చిపోయినా, పర్లేదు, మళ్ళా మర్చిపోయినా. దుంకుడే ఇక. ఇప్పుడు మనము ఇప్పుడు సమాజంలో చూస్తూ ఉంటే మీరు ఆడవాళ్ళకి అందరు ఇప్పుడు రీల్స్ చేసే వాళ్ళైనా ఇంట్లో ఉండి యూట్యూబ్లో సంపాదించుకునే వాళ్ళు ఒక నిదర్శనం అవుతున్నారు. అంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళు, కొంతమంది పని చేసుకోకుండా ఉండని వాళ్ళు ఉంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, మేము ఏం చేయలేమని చెప్పేసి ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లాంటివి చూసి ముందుకు వచ్చి పని చేసుకునే వాళ్ళు చాలా మంది వచ్చిర్రు. ఇప్పుడున్న లేడీస్కి ఏం చెప్తావు చెప్పి, ఇప్పుడు కొంతమంది పెళ్ళిళ్ళు కాగానే సో ఇట్లా సూసైడ్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా లత, అవి చూసినప్పుడు నువ్వేమనుకుంటావు? ఇప్పుడు ఉన్నటువంటి లేడీస్కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అంటే ఇప్పుడు అక్క లవ్ అని కొంచెము ఎక్కువ మోసపోతురు. అంటే ఎట్లా, ఇప్పుడు డైరెక్ట్ చూసుకున్నాడు కాదు, ఇన్స్టాల ఫాలోవర్స్ చూసి ఇన్స్టాల పరిచయం అయ్యి ఇట్లా చేసుకుంటారు. అది నాకు కొంచెం మంచిగా అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు మనం డైరెక్ట్ చూస్తే మన ముందట తిరిగిన మనిషి కొద్దిగా మన మనిషి లెక్క అన్నీ తెలుస్తాయి. అట్లా కూడా కొంతమంది మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఒక్కొక్కళ్ళది సిన్సియర్గా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ సిన్సియర్గా ఉంటుంది. కాకపోతే ఒకవేళ లవ్లా మీకు చెయ్యాలని అనిపిస్తే జీవితాంతము ఆమెతోనే ఉంటా, ఆయనతోనే ఉంటా, నేను ఖచ్చితంగా సచ్చేదాకా వాళ్ళతోనే ఉంటా అని అనుకుంటేనే లవ్ చేసుకోర్రి, పెళ్ళి చేసుకోర్రి. కానీ లవ్ చేసి అన్ని ముందు మంచి మంచి మాటలు చెప్పి తర్వాత మోసం చేయకండి. నాకు అదొక్కటే. ఎవరైనా కానీ ఒక ప్రాణం నిలబడాలంటే అక్క మస్తు ఇది. అంటే ఇప్పుడు ఏదైనా రోగం వచ్చినా, ఏదైనా యాక్సిడెంట్ అయినా ₹1 కావాలంటేనే మస్తు కష్టం తెలుసా. లేనోళ్ళకైతే ఓళ్ళని అడిగినా కానీ నా దగ్గర లేవే, నిన్న మొన్నని ఇచ్చేసిన, అయ్యో ముందన్నాడు కాకపోతే ఇట్లా అంటాం మనం. అట్లా ఒక ప్రాణం విలువక్క పైసతో కూడా వెలగట్టలేము. కాకపోతే మంచి ఉన్నప్పుడే ఏదైనా సాధించాలనుకుంటే మంచి ఉన్నప్పుడే మీరు సాధించుర్రి. ఏదేమైనా అనుకున్నా కానీ మీకు నచ్చితేనే కొన్ని పనులు చేయరు. మళ్ళీ ఏదో నేను ఇది చేస్తే ఫేమస్ అవుతా, అది చేస్తే ఫేమస్ అవుతా అని కూడా అనుకోకుర్రి. మన రాతల గిట రాసింది ఉందంటే మనం ఎంత ఎత్తుకన్నా కానీ పోవచ్చు. దేవుడు రాసిన రాతని మనమైతే తుడిపేయలేము. సూపర్, థ్యాంక్ యూ. మొత్తానికైతే ఈరోజు లతక్కనైతే ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ చేసాం. నిజంగా అసలు కంటిన్యూ నవ్వించింది. సో ఈమె మొత్తానికైతే నేనైతే మళ్ళీ చెప్తున్నా, కామెడీ కింగ్. ఇందులో అసలు ఈమెకి ఇంకా పేరు పెట్టేదైతే ఏమీ లేదు. సో తనకైతే నిజంగా వెండితెర మీద కనిపించాలి అంటే పర్టికులర్గా జబర్దస్త్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ కొన్ని షోస్లలో రావాలి. ఇప్పటివరకు అయితే దీని చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో కొంతమంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటారు, సాంగ్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో వాళ్ళు కూడా లతక్కను గుర్తించి కంపల్సరీగా తనకు మంచి అవకాశం ఇవ్వాలని అయితే మేమైతే మా శివ స్టూడియో నుండి కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. నాకు ఒక అవకాశం రావాలని ఎదురు చూస్తున్నా, ఇక వచ్చేదాకా ఎదురు చూస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ.